నమస్తే అవును. అందరికి. క్లాస్ నెంబర్ విజ్ఞాన ఆస్ట్రాలజీ తెలుగు వర్షన్ 2025 బ్యాచ్ 115 ఎపిసోడ్. సో ఈరోజు కొన్ని డౌట్స్కి మళ్ళీ ప్రాక్టీస్ క్లాస్ లాగా వీళ్ళు కొన్ని డౌట్స్ అడుగుతారు. ఒక 1 అవర్ టైం, 1 అవర్ అంటే 1 అవరే. అడిగిన దాన్ని బట్టి మిగిలిన వాళ్ళు నేర్పిస్తారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, దానికి సో ఫాలోఅప్ ఏంటి చెప్పండి. అదే ఇంతకు ముందు డిస్కషన్ వీసాలు అట్లాగా వెళ్ళిన దానికి. వీసాలు క్వశ్చన్ క్లియర్గా సో చెప్పండి. మామూలుగా అదే వీసా డేట్స్ గురించి. లేదు, మొత్తం చెప్తాను. క్వశ్చన్ మొత్తం చెప్తాను. మామూలుగా ఇప్పుడు మనము ఒక పర్సన్ కి వీసా వచ్చి వేరే ఎక్కడికన్నా ఒక కంట్రీలో సెటిల్ అవుతున్నాడు అంటే మదర్ ల్యాండ్ నుంచి అవే వెళ్తున్నాడు 12 అలా చూస్తాము, అవే ఉన్నట్లుగా అట్లాగా. అండ్ మదర్ ల్యాండ్ నుంచి అది ఫారెన్ అంటే వెళ్ళడానికి 3912 హౌసెస్ చూస్తారు. ఓకే, 390 చూస్తాము. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వెనక్కి రావాలి అనుకున్నారు అనుకోండి, అంటే లైక్ ఇప్పుడు వీసా అపాయింట్మెంట్ ఉంది, అటెండ్ అయ్యి మళ్ళీ రిటర్న్ ఇండియా వచ్చి మళ్ళీ యుఎస్ రావాలి అలా అనుకున్నారు అనుకోండి. సో అప్పుడు కూడా 3912 చూస్తామా, లేకపోతే ఇప్పుడు ఇండియా వెళ్ళడానికి 3912 మళ్ళీ రావడానికి అట్లా ఎట్లా? నాకు అది కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. ఇప్పుడు ఇండియా నుంచి వాళ్ళు పర్మనెంట్ గా దూరం వెళ్తున్నారు కాబట్టి, మొదటిసారి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి 3912 చూస్తే సరిపోతుంది. ఫస్ట్ టైం ఫారెన్ వెళ్తున్నాడు కాబట్టి 3912 చూస్తే లాంగ్ జర్నీ ఫారెన్ సెటిల్మెంట్ చూస్తున్నాడు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఫారెన్ వెళ్ళిపోయినాక ఊరికే జస్ట్ ఇండియాకి వచ్చి పోతున్నాడు అనుకోండి, అప్పుడు 3912 మళ్ళీ జర్నీనే చూడాలి. అంతేకాకుండా పర్మనెంట్ గా ఇండియాకి రాలేకపోతున్నాడు, రావాలని అనుకుంటున్నాడు అన్నప్పుడు 411 చూడాలి. మదర్ ల్యాండ్ కాబట్టి అప్పుడు 411 చూడాలన్నమాట. ప్రతిసారి 411 చూస్తే మరి అది ఎట్లా? లాజిక్ ఏంటి చెప్పండి? లాజిక్ లేదు అక్కడ. సో ఎప్పుడు చూసినా ఇక 3912 వాడు అనుకున్న జర్నీ సక్సెస్ఫుల్ అవుద్దా లేదా చూడడానికి 3912 చూడాలి. వెళ్ళి తిరిగి వస్తాడా లేదా అనేది క్వశ్చన్. వెళ్తాడులేండి, మళ్ళీ తిరిగి రావాలి కదా అనేది కదా క్వశ్చన్. అది వెళ్ళక ముందే తెలుసుకోవాలనేది క్వశ్చన్, అంతేనా? అంతే కదా. ఇప్పుడు వెళ్తాడు ఇండియాకి, అక్కడ ఇంటర్వ్యూ అది స్లాట్ ఇవ్వకపోతే 1 year డిలే అయిపోతుంది. అప్పుడు మళ్ళీ తిరిగి మళ్ళీ అక్కడే ఉండాల్సి వస్తూ ఉంటుంది, అంతేనా? అలాంటప్పుడు బర్త్ చార్ట్ లో అసలు జనరల్ గా అలా జరగదు, కానీ వాడికి మాత్రమే స్పెషల్ గా జరుగుతుందని అంటే వాడికి ఏదో డిఫికల్టీ, ఇబ్బంది పడే ఆస్పెక్ట్ బర్త్ చార్ట్ లో ఉంటుందిగా. ఆ దశాభుక్తులు ఉంటాయి కదా, వాడు ఉండడం వాడి ఇష్టం లేకపోయినా మదర్ ల్యాండ్ లో ఉంటున్నాడు అంటే 411 నెగిటివ్ గా ఆపరేట్ అవుతుంది, అవునా? సో కాబట్టి ఆ 3912 411 అసలు ఫస్ట్ బర్త్ చార్ట్ లో ఏం సిగ్నిఫై అవుతుంది. కొంతమంది వెళ్ళినోళ్ళు, అలా ఉండిపోయిన వాళ్ళు, తిరిగి వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అది సంగతి. సో బర్త్ చార్ట్ ని బేస్ తీసుకోవాలి, ఉట్టిగా ప్రశ్నలు అట్టా చూసుకొని చేయకూడదు, మళ్ళీ ఆస్ట్రాలజర్ని బ్లేమ్ చేయకూడదు. ప్రైమరీ హౌస్ ఏమవుతుంది? అదే 12 కదా, ఫారెన్ జర్నీ కాబట్టి, పెద్ద జర్నీ కాబట్టి 12 అవుతుంది అనమాట. ఎప్పుడైనా ఆ 12th కస్పల్ సబ్లాడు మంచిగా సిగ్నిఫై చేయాలి, మంచి భావాలని సిగ్నిఫై చేయాలి. అన్ని దుస్థానాలు 3, 6, 8 అట్లా దుస్థానాలు చేశాడు అనుకో, కాంట్రవర్సీ అవుద్ది కాదు జర్నీ. అసలు ఫస్ట్ వెళ్ళక ముందే జర్నీ సక్సెస్ఫుల్ అవుద్దా, వెళ్ళి రావడం అనేది సక్సెస్ఫుల్ అవుద్దా అనేది చూసుకోవాలి. అప్పుడు సరిపోతుంది. ఈ ట్రిప్ అనేది సక్సెస్ అవుద్దా అని వేసుకోవాలి. వెళ్ళడం రావడం ఇమీడియట్ గా అంతా స్మూత్ గా అనుకున్నట్టుగా జరుగుద్దా అని అడగాలి ప్రశ్న. అంతేగాని నేను వెళ్తాను, అది ఉంటది కదా జంబలకడి బొమ్మ డైలాగ్, ఇది రావలాగా చేయకూడదు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఫోన్ చేయండి, మళ్ళీ మీకు ప్రశ్న చెప్తాము, మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఫోన్ చేయండి, మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూకి మళ్ళీ ఒక ప్రశ్న అడగండి, ఇంటర్వ్యూ స్లాట్ పడుతుందా లేదా, స్లాట్ పడిన తర్వాత మీది అప్రూవ్ అవుతుందా లేదా ఇంకో ప్రశ్న చెప్తాం. అంటే మళ్ళీ మళ్ళీ రికరింగ్ అనమాట. ప్లీజ్ అలా చేయకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. సింపుల్గా వెళ్ళేటప్పుడే ఒక జర్నీ సక్సెస్ఫుల్ అవుద్దా లేదా తెలుసుకుంటే అయిపోతుంది, అంతే సింపుల్. బర్త్ చార్ట్ ప్రశ్న వాడుకుని ఫైనలైజ్ చేసుకోవచ్చు. కానీ వీసా స్టాంపుల గురించి నేను చెప్పను, నన్ను అడగద్దు. మైన్యూట్ ప్రిడిక్షన్ కూడా నేను చెప్పను. ఓకే, నెక్స్ట్ మీరు ఎలా చెప్పుకోవచ్చో ఐడియా ఇచ్చాను. అవును, నాకు అందులోనే మళ్ళీ కన్ఫర్మేషన్. సో ఇప్పుడు వెళ్తున్నప్పుడు వీసా స్టాంపింగ్ ఉంది, ఈ జర్నీలో నేను వెకేషన్ కని వెళ్దాం అనుకుంటున్నా, బట్ నాకు స్టాంపింగ్ ఉంది. సో అన్నప్పుడు చూసినప్పుడు 3912 తో పాటుగా 4 and 11 కనుక నెగిటివ్ గా 4 ఎందుకు? ఇక మళ్ళీ 4 అవసరం లేదు కదా, వాడు పర్మనెంట్ గా వెళ్ళిపోవట్లేదు కదా, వెళ్ళట్లేదు. అసలు 12th కస్ప్ చెప్తుంది కదా, ఇప్పుడు 12th కస్ప్ చెప్తుంది కదా, 12th కస్పల్ సబ్లాట్ చెప్తుంది 3911 ని, అట్లాంటి మంచి భావాలని. 9 ఉండాలి, 9 పూర్వపుణ్యం, వాడికి లక్ ఉండాలి కదా.
యా కరెక్ట్. వినోద్ గారు, అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటదంటే, ఇక్కడ యుఎస్ లో వాళ్ళకున్న వాళ్ళకి ఉమ్, వర్క్ చేయడానికి ఆథరైజేషన్ వచ్చేస్తుంది ఇక్కడ ఉన్నప్పుడే. ఉమ్, మనం ఈ దేశం నుంచి ఎగ్జిట్ అయ్యామంటే పాస్పోర్ట్ మీద స్టిక్కర్ ఉంటది కదా, ఆ అవును స్టాంపింగ్ కోసం మళ్ళీ మనం ఎంబసీకి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు. అవును ఒకప్పుడు ఉండేది కాదు. అర్థమైంది. సో ఈసారి వాడు రిజెక్ట్ కూడా చేయొచ్చు, చెప్పలేను. మనకి వర్క్ అవును మరి ఆథరైజేషన్ టైం ఉన్నా అంత బాగుందని ఇప్పుడు దాని గురించి అడుగుతున్నాను రిస్క్ అనుకుంటా. రిస్క్ గా ఉంది అని అంటే ఫస్ట్ వెళ్ళకపోవడం, ఆస్ట్రాలజర్ సంగతి తర్వాత ఫస్ట్ వెళ్ళకపోవడం మంచిది కదా. స్టిల్ రిస్క్ అయినా కూడా కంపల్సరీ అన్నప్పుడు ఇక ఆస్ట్రాలజీ ఎందుకు? రిస్క్ అయినా కానీ వెళ్ళాల్సిన సిచ్యువేషన్లో ఉంటే మీకు కండిషన్ అనేది అట్లా ఉంటే, ఇప్పుడు బయట వేడిగా ఉంది నేను గొడిగేసుకు వెళ్ళను, నాకు కాలుద్దా చెయ్యి అని అంటే ఎట్టా? యా. అది సో కాబట్టి కంపల్సరీ సిచ్యువేషన్లో పర్సన్ యొక్క బర్త్ చార్ట్ లో ఎలా ఉందో చూద్దాము. బర్త్ చార్ట్. అది సో మీరు important. ప్రాక్టీస్ చేసుకోవడానికి చూసుకోవడానికి బర్త్ చార్ట్ ఏం సిగ్నిఫై చేస్తుందో చూడండి, సరిపోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు తను చెప్పారు కదా వెకేషన్ కి వెళ్తాము, వెళ్ళిన తర్వాత పనిలో పని అది చేసుకొస్తామని. కానీ లైఫ్ లో వెకేషన్ ఇంపార్టెంట్ కాదు కదా, ఆ పర్మిషన్ ఇంపార్టెంట్ కాబట్టి దానికి ప్రియారిటీ ఇవ్వాలి. ఇవ్వాలి. యా. ఎస్ అండి. ఇంకా థ్యాంక్స్ అండి, అదే నా క్వశ్చన్. ఓకే అండి. నెక్స్ట్ సార్ మొన్న ఒక చార్ట్ యాడ్ చేసుకున్నాం కదా, 295218 అనుకుంటా. 295218. 19 కాదు సారీ 19F. 19 ఫిమేల్ చాటా? ఇది. ఎస్ అండి. సో నేను ఇది ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తున్నాను. దీని మీద నాకు క్వశ్చన్స్ అంటే అందులో కొన్ని మరి బేసిక్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి సార్. అడగండి, ఎవరిని అడుగుతారు? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ దశ అనాలిసిస్ కింద స్క్రోల్ చేసుకున్నప్పుడు ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, ఇప్పుడు ఒకసారి మీరు సాటర్న్ దశకి పెట్టండి. సో మనకి ఇది R4 కదా రూల్. అవును. సో స్కోర్ 158 అని ఇచ్చాము అక్కడ. ఇప్పుడు కింద బుక్ తీస్లో 4 times R4 అని వచ్చింది, కానీ మనం ప్లానెట్ అనాలిసిస్, హౌస్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు వాటికి రాలేదు. అందులో 2 నిజం, మిగతా ఎందుకు R4? మళ్ళీ అడగండి డౌట్. సో ఇప్పుడు నేను ప్లానెట్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు నాకు సాటర్న్ కి, జూపిటర్ కి R4 రూల్ ఆపరేట్ అవుతుంది. అవును. ఓకే, అప్పుడు సాటర్న్ మహాదశ నేను అనలైజ్ చేయడానికి వెళ్తున్నాను. అవును. సరే, సాటర్న్ ఓకే, మహాదశ Saturn అంటే ఎవరు అసలు? సాటర్న్ అంటే ఎవరు అసలు? R4 రూల్ ప్రకారంగా ఇప్పుడు సాటర్న్ దశలో ఏ ప్లానెట్ రిజల్ట్ ఇస్తుంది? మార్స్ ఇస్తుంది. ఆయన ఎస్, మార్స్ రెట్రోగ్రేడ్. మార్స్ ఇస్తున్నాడు, 2వ భావంలో 3లో ఉన్నాడు. ఓకే డన్. సో ఇక్కడ సాటర్న్ కి R4 వచ్చింది, ఇన్వర్ట్ రిజల్ట్. అది ఇన్వర్టెడ్ మార్స్ ఇన్వర్టెడ్ రిజల్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. కరెక్ట్. ఓకే, అది అక్కడ బాగానే ఉంది. ఇప్పుడు మీరు బుక్తిలో కూడా ఫస్ట్ బుక్తిలో అదే స్కోర్ చూపిస్తున్నారు, ఆల్ గుడ్. ఇప్పుడు ఇటు రైట్ కి వెళ్తా ఉంటే వీనస్ కి ఎందుకు R4 వచ్చింది? వీనస్ స్టార్ లో ఎవరున్నారు? వీనస్ స్టార్ లో ఆ టైంలో ఎవరున్నారు? ఆ టైంలో వీనస్ స్టార్ లో కేతు అనుకుంటా. 2028 కదా వీనస్ చూడాల్సింది వచ్చేది. ఒకసారి కేతు మీద హోవర్ చేయండి సార్. ఇదిగోండి, కేతు మీద ఓవర్ చేస్తే వీనస్ స్టార్ లో ఉన్నాడు కదా. ఇదే నా క్వశ్చన్ సార్. ఇప్పుడు బుక్తీస్ లో మరి మనం మెయిన్ ఇప్పుడు చూడండి, అక్కడ ఫస్ట్ వీనస్ స్టార్ లో మెర్క్యూరీ, కేతు ఉన్నారు. కానీ మీరు చూసే 2030 ఆ ప్రాంతంలో వీనస్ స్టార్ లో ఒక్క కేతు ఒక్కడే ఉన్నాడు అనమాట. మెర్క్యూరీ వెళ్ళిపోయాడు, రెట్రోగ్రేడ్ అయిపోయాడు. మరి అప్పుడు మెయిన్ వీనస్ దశలో R4 లేదు ఎందుకు? మెయిన్ వీనస్ దశ ఏ సంవత్సరంలో జరిగింది? ఒకసారి మీరు ఇక్కడ ముందుకి సాటర్న్ ముందుకు వెళ్ళండి, వీనస్ దగ్గరకు వెళ్ళండి. అక్కడ వీనస్ వరకు వెళ్ళండి. ఇక్కడే మెయిన్ దాంట్లో అంటే రాహులో వీనస్ మీరు చెప్పేది? రాహు మహాదశ తర్వాత అక్కడ క్లిక్ చేయండి. గురువులో వీనస్? లేదు, వీనస్ మహాదశకు వెళ్ళండి. వీనస్ మహాదశ ముందుకు వెళ్ళాలా? ఓకే ముందుకు వెళ్ళండి. వీనస్ దశ R4 లేదు, స్కోర్ 81. ఆ మూమెంట్ వరకే R4 వర్క్ అయింది. ఆ మూమెంట్ ఇప్పుడు మెర్క్యూరీ అనేవాడు డైరెక్ట్ అయిపోయాడు కదా. మీరు వీనస్ దశకి వెళ్ళినప్పుడు
R4 రూల్ అప్లై కాలేదు కదా. మెర్క్యూరీ అప్పుడు రెట్రో అవ్వడం వల్ల అక్కడ R4 వచ్చింది. మెర్క్యూరీ డైరెక్ట్ అయిపోయాడు కాబట్టి R4 రావట్లేదు. ఓకే. సో బేసిక్ గా మెయిన్ మహాదశకి ఒక R4 ఉంటది. నో భుక్తి నో సో నో ఆ టైం అండి, ఇక్కడ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏదైనా ఎప్పటిది అప్పుడే క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే. మీరు డైనమిక్ నెటల్ చార్ట్ ని మర్చిపోకూడదు. ఇప్పుడు శని దశ ఓకే. జరిగింది, వీనస్ భుక్తి జరిగింది 2030లో జరిగినప్పుడు ఇప్పుడు 2030లో డైనమిక్ నెటల్ చార్ట్ చెప్పండి మీరు. అప్పుడు వీనస్ స్టార్ లో ఎన్ని గ్రహాలు ఉన్నాయి చెప్పండి 2030 ప్రకారంగా. ఒకటే ఉంది కదా, ఎవరున్నారు? కేతు. మెర్క్యూరీ ఎందుకు లేడు? మెర్క్యూరీ ఎక్కడ ఉన్నారు? మర్క్యూరీ ఇక్కడ లిబ్రాలో ఉన్నారు కదా, అక్కడ ఉండదు కదా వీనస్ నక్షత్రం. లిబ్రాలో అది ముందుకెళ్ళినప్పుడు ఉంటాడు కదా, లిబ్రాకి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు కదా. మీరు ఒక పాయింట్ కాదు. చెప్పట్లేదు ఇక్కడ. నాకు అర్థం కావట్లేదు సార్. వీనస్ నక్షత్రాల్లో అక్కడ 2nd, 6th, 10th హౌజుల్లో చూస్తున్నా నేను. అక్కడ కేతు ఒక్కళ్ళే ఉన్నారు కదా వీనస్ నక్షత్రాలలో. వీనస్ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఆ వీనస్ స్టార్ లో ఉన్న ప్లానెట్స్ అవి ఫిక్స్డ్ గా అలానే ఉంటాయా? కేతువును మెర్క్యూరీ. ఇప్పుడు ఇంకొక డౌట్. 2030 చూస్తున్నప్పుడు నేను ప్రోగ్రెషన్ చార్ట్ ని చూస్తున్నా, అందుకని నేను కేతు ఒక్కళ్ళనే చెప్తున్నాను. అవును, అదే చెప్తున్నాను. అక్కడ కేతు ఒక్కళ్ళనే తీసుకోకుండా బుధుడిని ఎందుకు వదిలేస్తున్నారని అడుగుతున్నా. ఎందుకంటే బుధుడు ఆ టైంకి రెట్రోలో ఉన్నారు కదా ఆ ముందుకెళ్ళి. అది పాయింట్ నేను అడిగేది. బుధుడు రెట్రో ఉన్నాడు కాబట్టి అందుకని మీరు వీనస్ స్టార్ వచ్చినప్పుడు కేతుని ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ గా పెట్టుకున్నారు, కేతుని తీసుకున్నారు. అంతే కదా. వీనస్ స్టార్ లో ఉన్నది కేతు ఒక్కడే కదా, ఉమ్, అంతేనా? అవును సార్. సరే అవును. మరి ఇక్కడ రాహు అని ఎందుకు వచ్చింది? అది ఎందుకు వచ్చిందా తర్వాత సంగతి. ఫస్ట్ అయితే అది కరెక్టే ఓకే. కదా. అదైతే కరెక్టే సార్. అంతే. ఓకే. అది రాహు ఎందుకు వచ్చిందనంటే 2 ప్లానెట్స్ ఓకే ఇక్కడ ఓకే ఉన్నాయి. వీడి అర్థమైంది ఇక్కడ అర్థమైంది. ఒకటి వేసాడు, ఆడు ఇక్కడ కింద ఇంకోటి వేసాడు. ఏందనంటే ఆ రాహును వీనస్ ఇన్ ద స్టార్, మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి. సో దట్ వీనస్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు అని రాహుని తీసుకున్నాడు. అదే సార్. అంటే ఆ టైం ఆ దశలో 2029కి వెళ్ళరా? అప్పటికి మెర్క్యూరీ రిట్రో కాదా, అందుకని వేసేసాడు. వాడు డైరెక్ట్ గా వేసాడు అనమాట. మనం అది ఏ తప్పు. మూమెంట్ కి ఆ మూమెంట్ కి ఇయర్ కి మార్చుకొని చూపించమని అడగాలి. అది ఫిక్స్ చేయాలి. ఓకే. అది ఫిక్స్ చేయాలి. అంటే 3 ఏళ్లకు కలిపి ఒకటి వేసి పడేశాడు. అవునవునవును. కానీ అయితే R4 మాత్రం ఎక్కడొకటి జరిగింది కదా అని చెప్పి యావరేజ్ చేసుకొని చెక్ చేసుకొని వేసుకున్నాడు అది. ఎస్. ఓకే సార్. బేసిక్ గా నా క్వశ్చన్ ఏముండే అంటే, మెయిన్ దశకి భుక్తిస్ అన్నిటికీ R4 రావద్దు కదా, ఓన్లీ సాటర్న్ కే చూపించాలి కదా. ఇక్కడ ఎందుకు అడిషనల్ అలా గా ఏమీ 3 లేదండి. అది రెట్రోలు అయిన దాన్ని బట్టి ఆ మూమెంట్ ని బట్టి R4 వస్తుంది. ఓకే. సో మనం ఈ పైన రోలో సాటర్న్ మహాదశ రోలో ఉన్న దాన్ని కింద దానికి ఏం మనం there is no link సంబంధమే there. లేదు, ఏ దానికి టైం సంబంధం ఆ లేదు. టైం దేని లో దానికి అట్లా ఎప్పటిదప్పుడే లెక్క. ఓకే. ఇంకొక క్వశ్చన్ సార్. ఇప్పుడు ఇట్లా 158 స్కోర్ ఇది ఇన్వర్ట్ రిజల్ట్ కదా, కానీ అవును, ఈ కరెక్ట్. లగ్నానికి ఈయన ఆల్రెడీ బెనిఫిట్ కదా, మరి కానీ ఇన్వర్ట్ అసలు ఈయన ఎందుకు కాదు కదా, మార్క్స్ కదా ప్లే చేసేది. అందుకని ఆయన పాపి కాబట్టి ఆయన్ని ఇచ్చాము, ఆయన స్కోర్ వేసినాం. ఆహా. ఓకే ఓకే. రిజల్ట్ ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి వాళ్ళది వేసామన్నమాట. ఇలా ఉంటే ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు మార్స్ ఇక్కడ హీ ఓన్స్ 4th ఇంకా 11th ఇప్పుడు కదా. వీళ్ళు ఇప్పుడు కుటుంబాధిపతి కాబట్టి ఇప్పుడు వీళ్ళు అంటే ఎంత ఏజ్ లో ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు వీళ్ళు పిల్లలకి ట్రై చేస్తున్నారు అనుకో, ఆ చతుర్థాధిపతి తర్వాత కుటుంబ భావంలో ఉండడం, మార్స్ ఉండడం వల్ల పిల్లలకి కొంచెం ముందుకు పోవడానికి ఇబ్బంది అవుతా ఉంటది. లేదంటే మదర్ హెల్త్ అట్లాంటి వేరే విషయాల్లో కొంచెం దెబ్బతింటది కదా. అంటే 4 ని 11 ని నాన్ టాంజిబుల్ అవి అవును పట్టుకోవాలా? అవును, list లో కరెక్ట్ పెట్టాలా? కరెక్ట్. రెండు హౌసెస్ కి నాన్ టాంజిబుల్ లిస్ట్ లో రిజల్ట్స్ వస్తా ఉంటాయి. 2, 4, 11కి వస్తా ఉంటాయి. 2 ఎందుకు వచ్చింది సార్? అదే రెండో భావంలో ఉన్నాడు కాబట్టి మార్స్. ఓకే. యా. భావనలో ఓకే. కరెక్ట్. ఓకే సార్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్. ఇక్కడ మీరు రాహుని కేతుని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు 1 డిగ్రీ గ్యాప్ లోనే ఉన్నారు కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ రాహుని 2nd హౌస్ 2nd భావం అని కూడా తీసుకోవచ్చా? అవును, 2nd హౌస్ 2nd భావం 3.2 degrees దగ్గరగా ఉంటే ఆ భావానికి కనెక్ట్ అయిపోతుంది. సేమ్ ఫర్ కేతు కదా, కేతుని 8th హౌస్ 8th అంతే, భావం 8th హౌస్ 8th భావం అంతే. సేమ్ విత్ వీనస్ చూడండి ఒకసారి. వీనస్ కూడా అంతే 3.2 degrees దగ్గరలోనే ఉందిగా.
సో 6th హౌస్ 6th సిక్స్త్ భావం భావం అనేది అంతే. ఓకే. సాటర్న్ చెప్పండి. సాటర్న్ ఇస్ 11th భావం 12th కరెక్ట్ హౌస్. కరెక్ట్ అంతే. మార్స్ రెండో భావం సెకండ్ భావం 3rd హౌస్. అంతే. ఓకే. ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు రాహు రాహు ఇంకా కేతుకి యూజువలీ ఇట్లా మనం ఒక కాన్సెప్ట్ మాట్లాడుకుంటాం కదా, డిస్పోజిటర్ ఎక్కడ ఉన్నారో డిస్పోజిటర్ అనే వాళ్ళలాగా కాన్సెప్టే మన దగ్గర లేదు. మనము ఆ సైన్ లార్డ్ లాగా యాక్ట్ చేస్తాడు అని మాట్లాడుకున్నాం కదా అది సార్. కేపీలో కదా, అది మనం ఇక్కడ ఓన్ అది స్టార్ లో ఉంటే లెక్క. అప్పుడు సో ఇక్కడ నేను దాని గురించి ఆలోచించే అవసరం ఏం వద్దు, లేదు. ఆలోచించొద్దు, జస్ట్ కన్ఫ్యూజ్. స్టార్ లార్డ్ ఎక్కడ కనెక్ట్ అది అయ్యారో ఓన్లీ ఆ కేపీ రిజల్ట్స్. వరకు మాత్రమే. కేపీ రూల్స్ కేపీలోనే మర్చిపోండి. ఓకే. ఇంకొకటి సార్, ఇప్పుడు రాహు ఇక్కడ స్టార్ లార్డ్ జూపిటర్ కాబట్టి అవును స్టార్ లార్డ్స్ కి యూజువలీ మనము భావంని పట్టించుకుంటాం కదా. ఇప్పుడు రాహు జూపిటర్ కనెక్ట్ అయ్యారు కాబట్టి 4th భావం గురించి చెప్పాలి కానీ 5th హౌస్ అక్కర్లేదా? అక్కర్లేదు. సరే 4, 5 రెండు కలిపి చెప్దాం. ఓకే. రెండు ఎందుకంటే ఎల్ఎల్ఎం లో కూడా నేను అడిగితే అది ఏం చెప్పిందంటే, ప్లానెట్ పొజిషన్ అయితే హౌస్ నంబర్స్ చూసుకో, స్టార్ లార్డ్ అయితే ఇది భావంని చూడు అని. సరే. సో ఇప్పుడు మనం మీరేమన్నా 75-25 కాబట్టి రెండు చెప్పుకోవాలి అని అన్నారు కదా. అవునవును, మనం ఏదైనా మళ్ళీ దశ టైంని బట్టి అప్పుడే మనం వాటిని భావం ఏది చెప్పాలనేది తర్వాత డిసైడ్ అవుదాం. టైంని జడ్జ్ చేస్తే ఏదైనా డిసైడ్ అవ్వచ్చు. టైం జడ్జ్ చేయకుండా ఓన్లీ దశాభుక్తులతో భావాలు చెప్పడం స్టార్ట్ చేశారనుకోండి, ప్రతి దశాభుక్తిలోనూ ఉద్యోగం మారమని చెప్తారు. మీరు అర్థమైందా? మారిపోద్ది అట్లా జీవితం కాదు. అని చెప్పేస్తా ఉంటారు. 6 నెలలకు ఒకసారి జీవితం మారిపోద్ది అంటారు. 20 ఏళ్ళు అదే కంపెనీలో పనిచేస్తాడు ఆయన. నా నా ఇంటెన్షన్ ఏంటి అంటే, ఇప్పుడు మేము ఫస్ట్ ప్లానెట్ అనాలిసిస్, హౌస్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు నేను ప్రాక్టీస్ దాంట్లో అడుగుతున్నాను. నేను ప్రాక్టీస్ అదే టైం దాని మీద జడ్జ్ అప్పుడు చేయకండి. మీరు ఫస్ట్ మీరు దశ పని చేస్తుందా లేదా దాన్ని జడ్జ్ చేసి ప్రోగ్రెషన్ ని పట్టుకొని, ప్రోగ్రెషన్ ఎక్కడ పని చేయట్లేదో పట్టుకొని, అక్కడ దశాభుక్తి వర్క్ అవ్వకుండా ఉండడానికి ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. రివర్స్ ఇంజనీర్ చేయమంటున్నా. డైరెక్ట్ గా మీరు దశాభుక్తుల్ని పట్టుకుంటా ఉంటే ప్రతి దగ్గర మీకు గ్యాపులు కనబడుతూనే ఉంటాయి. అప్పుడు అట్లా అప్పుడు మీకు చేయడం చాలా వల్ల నాకు ఏం కష్టమైపోతుంది. తెలుస్తుంది? అసలు మీరు ట్రాన్స్ఫర్మేటివ్ భుక్తిని పట్టుకోలేకపోతారు. డైరెక్ట్ గా వెళ్ళి ఓకే. పట్టుకోగలుగుతారా? అసలు నాకు మొత్తమే ఆ పాయింటే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఇంకా బేసిక్ లో ఉన్న రివర్స్ ఇంజనీరింగ్ దాకా నేను ఇంకా రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదండి. నేను ప్రోగ్రెషన్ లో నెగిటివ్ వాల్యూని చెక్ చేసి దానికి రిలవెంట్ గా దశాభుక్తి ఇప్పుడు 2028 బాగాలేదని చెప్తున్నాడు. 2028 బాగోపోవడానికి వీనస్ భుక్తి ఎందుకు బాగోకుండా ఇచ్చేదానికి రిజల్ట్స్ అవకాశం ఉందో చెప్పండి. ఓహో. సో అప్పుడు నేను మళ్ళీ ఫస్ట్ ప్రోగ్రెషన్ తీసుకొని తర్వాత దశ తీసుకోమంటున్నా నేను. ఓకే ఓకే. అప్పుడు వెళ్ళి వీనస్ కి ఏంటి మార్క్స్, వీనస్ కి ఎందుకు ప్రాబ్లమో ఐడెంటిఫై చేయండి. ఓకే. ఆ వీనస్ ఆ స్టార్ లో ఉన్న కేతు రూల్ నెంబర్ 4 ప్రకారం 8 లో ఉన్నాడు, 8th లార్డ్తో కలిసి ఉన్నాడు కాబట్టి ప్రమాదాలు, ఇబ్బందులు అలా అలా వెళ్ళండి. 10th హౌస్ సాటర్న్ తో కంజైన్డ్ అవుతుంది, అది ఇబ్బంది కదా. మరి ఎంతో దృఢ సంకల్పం ఉంది తప్ప అంత ఈజీగా ఇబ్బందిని ఓవర్కమ్ చేసేదానికి లేదు ఓకే కదా. ఓకే సార్. యా. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ క్వశ్చన్, నాకు దశ అనాలిసిస్ లో మీరు ఒక మర్క్యూరీ దశకు వెళ్ళండి సార్ ఒకసారి. అయితే ఇప్పుడు మర్క్యూరీకి రిజల్ట్స్ త్రీ ప్లానెట్స్ ఇస్తున్నారు కదా, మార్స్, మూన్, వీనస్ టైం ప్రకారంగా. అవునవును. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ దశలో సాటర్న్ లో మార్స్ అనే అతను ఆల్రెడీ R4 రూల్ ప్రకారంగా ఇచ్చేసాడు రిజల్ట్. ఓకే. అది గుడ్ బ్యాడ్ నా తెలీదు, ఇచ్చారు. ఇప్పుడు మర్క్యూరీలో ఆయన మళ్ళీ ఇస్తారా ఇవ్వరా? మెర్క్యూరీ గురించి, మెర్క్యూరీ స్టార్ లో ఉన్నది ఎవరు? ఆ టైంకి మార్స్ ఉన్నారు, రేవతిలో ఉన్నట్టున్నారు ఆ టైం. మా ఇప్పుడు మెర్క్యూరీ స్టార్ లో ఉన్నది ఒక మెర్క్యూరీయే కదా, మళ్ళీ ఉంది మెర్క్యూరీ ఇన్ ద స్టార్. ఇప్పుడు ఇది రూల్ 4 పరంగా కాదు కదా, మెర్క్యూరీ స్టార్ లార్డ్ మార్స్ అంతే. నాకు ఆ క్వశ్చన్ ఏంటంటే సార్, ఒక క్లాస్ లో మనం ఇది మాట్లాడుకున్నాం. అవును, అది మాట్లాడుకున్నాము. అది దానికి కూడా R4 రూల్ వస్తే లెక్క, దానికి R4 రూల్ రావట్లేదు కదా.
కానీ ఇప్పుడు ఆ వాటర్ ట్యాంక్ పైప్ ఎగ్జాంపుల్ 01 గారు ఎగ్జామ్ ఆయన పైప్ చెప్పినప్పుడు ఆయన్ని అడగాలి, ప్లీజ్ ఆయన అడగండి, నాకు సంబంధం లేదు. అయితే ప్రీవియస్ దశలో ఆల్రెడీ మార్క్స్ రిజల్ట్స్ ఇచ్చేసారు అనమాట. ఇప్పుడు ఆయన దగ్గర ఇంకేం కెపాసిటీ మిగలదు కదా, మరి ఇక్కడ ఇస్తారా లేదు లేదు ఇవ్వరా? లేదు, అక్కడ లేదండి. అక్కడ కూడా R4 రూల్ వస్తేనే, ఇది R4 రూల్ కాదు, సింపుల్ స్టార్ రాడ్ రూలే కదా. మా మెర్క్యూరీ ఓకే, ఇన్ సో ద ఇక్కడ స్టార్ ఆఫ్ మార్స్ కాబట్టి రిజల్ట్ ఇస్తాడు. అవును, ఇక్కడ ట్యాంక్ మెర్క్యూరీ కదండి, సింపుల్ గా మీరు గుర్తు ట్యాంక్ అయితే నాకు అర్థం కావట్లేదు. ఏం లేదు, ఇప్పుడు ఇచ్చేది మెర్క్యూరీ వదిలే కదండి. వదిలే, నేను నేర్చుకుని నాది పోద్ది మేడం. మీరు కాదు అదే గురు తనకి ఓకే. ఇప్పుడు మెర్క్యూరీ కదండి ఇచ్చేది, వయా అవును. మార్క్స్ ఇస్తాడు, ఓకే, బట్ ఇచ్చేది మెర్క్యూరీ కదా. ఓకే, సో ఓకే, స్టార్ల ద్వారా ఇచ్చిస్తాడు అంతే. సరే. అండ్ సార్ ఇట్లా 3 గ్రహాలు మారినప్పుడు మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మార్స్ బ్యాడ్ గా ఉన్నారు, మార్స్ కి ఎక్కువ మార్క్స్ రాలేదు, మూన్ వీనస్ బాగున్నారు. సో మార్స్ ఎన్ని ఇయర్స్ ఉన్నారో ఆ టైం బాగోదు, తర్వాత టైం బెటర్ అవుతుంది, అంతేనా? అలా మనం ఇక్కడికిక్కడ మీరు జూమ్ చేసి చూసి ఇక్కడ బాగోదు అక్కడ బాగోదు అనకూడదు. మీరు చార్ట్ అంతా గ్రిప్ తెచ్చుకొని చార్ట్లో ఏది బలంగా ఉంది, ఏది వీక్గా ఉంది, ఎప్పుడు డేటా పాయింట్స్ ఎట్లా పనిచేస్తాయి, ఏ దశలు ఏ ఫ్లోలో బాగుంటాయి, ఎక్కడ పోతుంది అనేది మీరు ఒక కోర్ స్ట్రెంత్ తెచ్చుకొని అప్పుడు అర్థం చేసుకోవాలి. నేటివ్ని ఏబిసి గ్రేడింగ్ మీరు గ్రేడ్ చేయాలి. గ్రేడ్ చేస్తేనే అప్పుడు మీరు ఫైనలైజ్ చేయగలుగుతారు కదా, ఎంత స్థాయి వరకు వెళ్ళగలుగుతాడు అనేది. దానికి టైం ఎంత తోడవుతుందో కూడా, టైంకి ఒక గ్రేడింగ్, చార్ట్కి ఒక గ్రేడింగ్, 2 గ్రేడింగ్స్ తీసుకొని మళ్ళీ అలైన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ మార్స్, మూన్, వీనస్ మామూలుగా నేను ప్లానెట్ అనాలిసిస్, హౌస్ అనాలిసిస్ నేను కంప్లీట్ చేశాను. అక్కడ మార్స్ కి మార్కులు రాలేదు, బ్యాడ్ మార్క్స్ వచ్చాయి. వచ్చినా కూడా అక్కడ 12లో ఉన్నా కూడా 11వ భావంలో ఉన్నాడు, మార్స్ ఏమి కాడు. మార్స్ అయితే బాగానే ఉన్నాడు, పర్వాలేదు. 12, 11 ఎక్కడికి సార్? 11వ భావంలో ఉన్నాడు కదా సాటర్న్. సాటర్న్, ఓకే ఓకే, నేను మార్స్ అంటే సో మార్స్ మార్స్ యొక్క 11లో స్టార్లెట్ సాటర్నే కదా మరి. యా, అప్పుడు ఆయన 11th లో ఉన్నట్టు యాక్ట్ యాక్ట్ చేస్తారు కదా. చేస్తాడు కదా మరి, మార్స్ పని చేస్తాడు కదా. ఓకే, మనం మెర్క్యూరీ చూసినప్పుడు మళ్ళీ సాటర్న్ వరకు ఎందుకు వెళ్తున్నాం సార్? మెర్క్యూరీ స్టార్ల నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు కదా రెట్రో అయ్యి, ఎప్పుడో 1 డిగ్రీయే కదా అది. ఇప్పుడు 16.40 దగ్గర సాటర్న్ స్టార్ ఉందా చూడండి, ఎప్పుడు వెళ్ళిపోయాడు. దాదాపు 22 సంవత్సరాల వయసు దగ్గర నుంచి మార్స్ అనేవాడు మారిపోయాడు ఇక. అవును, మార్స్ మారిపోయాడు. మార్స్ ఫాలోస్ సాటర్న్, దట్స్ ఇట్ కదా. మార్స్ ఓకే సార్. ఇప్పుడు మనము మెర్క్యూరీ దర్శ చూస్తున్నప్పుడు ఓకే, మార్స్ బాగోడు అనే దాని గురించి మాట్లాడితే ఓకే, చెప్తున్నా. మార్స్ బాగుండే దానికి ఓకే ఓకే ఫైన్, దట్ ఈస్ అగ్రీ. ఆయన మళ్ళీ సాటర్న్ కూడా డైరెక్ట్ అయిపోయాడు కదా, అప్పుడు ఇది అవుతుంది కదా, అప్పుడు అయినా పోతాయి కదా. ఏదైనా లాభభావంలో ఉన్నాక ఇంకేముంది. 11th ఎక్సెట్రా. ఓకే సార్. ఇంకా R4 కాకుండా ఏదైనా గ్రహం ఐ మీన్ స్టార్ లార్డ్ మన రూల్స్ ప్రకారం, దశ రూల్స్ ప్రకారంగా రిపీట్ అవుతే రిజల్ట్స్ స్టిల్ వస్తాయా? ఆ రిపీట్ లాజిక్ కొన్ని రోజులు మర్చిపోదామండి. కాదు సార్, ఇప్పుడు ఇదో ఈ మార్స్, ఈ వీనస్ నెక్స్ట్ దశల్లో కూడా వాళ్ళే దశ ఇన్ఫ్లుయెన్సర్స్. ఓకే, నో ప్రాబ్లం. యాజ్ ఇట్ ఈస్ గా చూసుకోండి, యాజ్ ఇట్ ఈస్ గా చూసుకోండి. మీరు పని చేసిందే లేదు చెప్పండి. మీరు టెస్ట్ చేయండి. మీరు ఒకే చార్ట్ పట్టుకోకూడదు, 20-30 చార్ట్లు పెట్టుకొని ఈవెంట్లు పెట్టుకోవాలి. మీకోసం నేను ఒకటి చేశాను చూడండి. people/ వారన్ బఫెట్ది. ఇగో ఇప్పుడు వారన్ బఫెట్ చార్ట్ పట్టుకున్నాం మనం. ఓకే, బర్త్ డీటెయిల్స్ పెట్టుకున్నాం. ఇదిగో నిన్న రీడింగ్ చేసాం కదా, ద రీడింగ్. ఇదిగో నా అనాలిసిస్ అంతా మనం నిన్న క్లాస్లో ఏం చేసామో క్లాడోడు మంచిగా ఇంగ్లీష్లో రాసి పెట్టాడు నా కోసం. ఓకే, దాని తర్వాత నేనేం చెప్పాను, మన పీపుల్ ఏం ఆన్సర్ చేశారు, ఏం జరిగిందని చెప్తున్నారు, రియాలిటీలో ఏం జరిగింది, నేనేమి అనాలిసిస్ చేశాను, ఇది అట్లా జరిగింది. బాగా రాశాడా? ఇట్లా ఇట్లా మీరు పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. బాగుందా? పేజ్ నచ్చిందా? ఇలా మీరు అన్ని చార్ట్లు తెచ్చుకుంటే బాగుంటుంది. ఇది ఇక్కడ కూడా చేశాను. ఇప్పుడు రీసెర్చ్ కాల్స్ అన్ని అనానమస్లో పెట్టేద్దాం, ఫేమస్ పీపుల్ ఫేమస్లో పెట్టేద్దాం. ఆల్ చార్ట్స్ వచ్చేస్తాయి. కేటగిరీలు కూడా పెట్టించా. ఇట్లా అన్ని ఫుల్ కేటగిరీలు ఉన్నాయి. దాని తర్వాత కింద కూడా పెట్టా
బ్రౌజ్ బై కేటగిరీ, పొలిటీషియన్స్, లాయర్స్, జడ్జెస్, మర్చెంట్స్, సినిమా అయితే సినిమా, టీవీలో యాక్టింగ్, మ్యూజిక్, సింగర్స్, సైన్స్, అన్ని రకాల జస్ట్. ఈవెంట్ కి జడ్జిమెంట్ అక్కడ రాసిందా? అది ఒక్కసారి మళ్ళీ పెట్టండి సార్. వారన్ బఫెటా? ఇప్పుడు మీరు చెప్పిన ఈవెంట్ నేను చెప్పింది ఇగో, వీనస్ పీరియడ్ రన్నింగ్, ఏ స్మాల్ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ టేకింగ్ లెసన్ లెదర్ దెన్ ద లాస్ ఆర్ ఆస్పెక్ట్స్ అహెడ్ స్ట్రాంగ్ ఎనఫ్ విల్ నాట్ స్టాప్ ఎనీథింగ్ అని చెప్తాం. నెట్ వర్త్ పాస్డ్ ద $1 million, బిగన్ బయింగ్ హాత్వే స్టాక్ ఎట్ ద టైమ్ ఫైలింగ్ కంపెనీ. ఇట్లా చెప్తే అట్లా జరిగింది. ప్రోగ్రెసివ్ మార్స్, నెటల్ మెర్కీకి ఏదో జరిగింది ఆస్పెక్ట్, ఓల్డ్ ఫెయిల్యూర్స్ కరెక్షన్స్ చేసుకుంటాడు, ఈ విల్ పికప్ ద న్యూ లైన్, అది ఇది చెప్పాము. టుక్ ద కంట్రోల్ ఆఫ్ హాత్వే 1965 అట, అదేదో కంట్రోల్ వచ్చిందట. ఓకే. మార్స్ స్క్వేర్ వీనస్ నెగిటివ్ ఆస్పెక్ట్ కదా, ఏ లాస్ ఆఫ్ ఫ్యామిలీ సైడ్ కాల్డ్ సేమ్ మూమెంట్ యాజ్ ద బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పాం. ఫాదర్ ఎక్స్పైర్డ్ అని చెప్పాడు. మీరు ఆస్పెక్ట్ రాసుకొని, ఆ దశ రాసుకొని, కంపేర్ చేసుకొని మీరు ఈవెంట్లు చేసుకుంటే ఆ ఫ్లోలో మీరు తెలుసుకుంటారు విషయాన్ని. మీరు ఒకే చార్ట్ మీద కూర్చుంటే కన్ఫ్యూజే అవుతారు. ఇప్పుడు నేనేం చేసేవాడిని అంటే, ఆ బుక్ తీసుకునేవాడిని, అది అర్థమైంది చదువుకుంటా పోతాం, అర్థం కాని వదిలేయండి, చేస్తూ వెళ్ళండి. ఓవర్ ద టైం మళ్ళీ అర్థం కాని విషయాలు కూడా అర్థమైపోతాయి. మీరు టైం పెడితే అవుతుంది. ఒకే చార్ట్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అవ్వదు. మీరు ఈ ప్లానెట్ అనాలిసిస్, లాజిక్ మీద ఇదంతా మీకు అర్థం కావడం కోసమే. ఇది మీరు జస్ట్ ఇది అంతా కూడా నోట్ లెక్కలోనే పెట్టుకోవాలి. ఓకే, ఈ మార్స్ రెట్రో అయ్యాడు, ఏం కాదులే అని ఇక్కడికే అయిపోవాలి. ఇక అది నెంబర్ 42, 48, 158 ఇదంతా అనవసరం. అది భావాన్ని ఇవ్వడు, యోగాన్ని ఇస్తాడు, అంతే, అయిపోయింది. ఫ్యామిలీకి ఇయ్యడు, ఫ్యామిలీ సపోర్ట్, మదరు అటు సైడ్ ఇవ్వడు, వేరే సైడ్ ఇస్తాడు, కష్టపడుతుంది, సాధిస్తుంది, అట్లా అటు సైడ్ పెట్టుకోవాలి. ఇలా మీరు అది పట్టుకుంటేనే మీరు వెళ్తారు. లేకపోతే మాత్రం మీరు అట్లా లూప్లో తిరుగుతూ ఉంటారు అనమాట. జడ్జ్ చేయలేకపోతూ ఉంటారు. క్లాస్లో ఉన్నంతసేపు కరెక్టే కదా అనిపిస్తుంది, ప్రతిదీ విన్నంతసేపు. వెళ్ళిపోగానే అరే మళ్ళీ ఎట్లా చెప్పాలో అర్థం కాదు. అదే అవుతుంది. మాయా క్లాసులు లాగా ఉంటాయి విజ్ఞాన క్లాసులు. సార్ ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు మీరు ఏదన్నా గ్రహం రెట్రో అయినా డైరెక్ట్ అయినా ఇట్స్ లైక్ లైఫ్ చేంజింగ్ థింగ్ కదా. ఇప్పుడు డైరెక్ట్ రెట్రో దాన్ని మనము ఇప్పుడు ఈ అన్ని రెట్రోలు అయినా ఇంకేం లైఫ్ చేంజింగ్ నాకు అర్థం కాదు. ఏదో ఒకటి అయితే రెండు అయితే గానీ ఏం కదా లైఫ్ చేంజింగ్ అంటే ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుంది? ఏదో చాలా అది ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు కదా. మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు దారమ్మట థమ్స్అప్ షాపులు ఉన్నాయి, దానిలో ఎక్కడ కొన్నావో కొన్న దగ్గర క్వాంటిటీ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటిది అనే దాన్ని బట్టి లెక్క. రెట్రో అయినంత మాత్రాన అది ఫీల్డ్లోకి రావాలి. రెట్రో అయినంత మాత్రాన అది దశాభుక్తుల్లోకి వచ్చి ఆపరేట్ అయ్యి అప్పటికి ప్రోగ్రెషన్ అవన్నీ ట్రిగర్ అయితే లెక్క. గుడ్ సైడ్ అయినా బ్యాడ్ సైడ్ అయినా తీసుకుపోవాలి. మిక్స్డ్గా ఉంటే పనిచేయదు కదా. సో ప్రతిదాని టైం తో లింక్ చేసే మాట్లాడుకోవాలి. అంతే, టైం ఈజ్ ద కింగ్. టైం లేకుండా మనం ఏం మాట్లాడలేము. ఓకే, ఓకేనా? యా, అంతే సార్. సూపర్, అయిపోయింది ఈరోజు క్లాసు. ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకో 30 నిమిషాలు ఉంది, అడగచ్చు డౌట్లు. మళ్ళా వచ్చే వారమే ఛాన్స్. నిన్న మనం హైట్ చెప్పుకున్నాం కదండి, లగ్నం ఎండింగ్. ఎస్ అండి, ఎస్. అది అన్నిసార్లు వర్క్ అవుతుందా? ఏంటిది అది? లగ్నం ఎండింగ్ డిగ్రీస్ లో ఉంటే హైట్ ఉంటారని. దాదాపు వర్క్ అవుతుందండి రిలేటివ్లీ. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో అందరూ పొడుగోళ్ళు అనుకోండి, బాగానే పనిచేస్తుంది. మరి అందరు పొట్టోళ్ళు అనుకో, ఉన్న పొట్టోళ్ళలో పొడుగోడు అయ్యి ఉంటాడు అంతే. ఓకే ఓకే, అది జెనెటిక్స్ కదా. ఓకే ఓకే. ఏ లగ్నమైనా సార్ మామూలుగా తులా లగ్నానికి అది కొన్ని లగ్నాలకి అదే డిగ్రీస్ ఉన్నాయి కదా, వాటిని బట్టి. ఇప్పుడు కర్కాటకం పొడుగు అని చెప్తారు, మిథునం పొడుగు అని చెప్తారు, తుల పొడుగు, మేషం పొట్టి, వృచ్చికం పొట్టి, మీనం పొట్టి, ధనస్సు పొడుగు, అట్లా ఉంటాయి కదా. సింహలగ్నం యావరేజ్, మకర లగ్నం యావరేజ్, కుంభలగ్నం హైట్, అలా ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే ఓకే. సో వాటిల్లో లగ్నం ఎండింగ్ అట్లా మళ్ళీ వాటిలో స్టార్స్ ని బట్టి. సార్ నాకు ఇంకో క్వశ్చన్, ఇప్పుడు మనము మన లైట్ కాన్సెప్ట్ లో ఎక్సెప్షన్ రూల్ ఉంది కదా. అవును. ఆ ఎక్సెప్షన్ రూల్ చూసుకుంటున్నప్పుడు స్టార్ లార్డ్ 1 to 10, 11 భావంలో ఉన్నాడా లేదా చూస్తాం కదా. అవును, కరెక్ట్. భావం ఉండాలి కదా. భావం ఉంటేనే ఎక్కువ మార్కులు వస్తాయి, భావం లేకపోతే తగ్గిపోతాయి. అంటే హౌస్ కాదు, భావం. హౌస్ కూడా యాడ్ అయితే ఇంకో 25 యాడ్ అవుతాయి. భావం ఒక్కటే ఉంటే 67.5, అది కదా.
ఓకే. రెండు కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. జస్ట్ భావము స్కోర్ హౌస్ రెండు కన్సిడర్ చేయాలి. రెండు చేస్తే మనకి 100% ఆఫ్ 80 మార్క్స్ వస్తాయి. లేదంటే 80% ఆఫ్ 80 అంటే 67.5 సంథింగ్ వస్తుంది కదా. ఇప్పుడు ఏదన్నా ఒక ఎగ్జాంపుల్ లో ఇప్పుడు మార్స్ ఉన్నాడు కదా, మార్స్ కి లైట్ పోయినప్పుడు వస్తుంది చూడండి, మీకు మార్స్ కనిపిస్తుంది. మొదట 30 ఉన్నది, తర్వాత చూడండి ఆ 68 వచ్చింది చూసారా, అందుకని అంటే సార్ 12th హౌస్ వల్ల ఆ మార్కులు, ఆ 12 మార్కులు పోయినాయి. ఓకే, ఓకే. డైరెక్ట్ 11th హౌస్ లో ఉండేది ఉంటే డైరెక్ట్ 80 వస్తుండే 80 వచ్చేటి. ఓకే ఓకే సార్. ఓకే, అది ఆల్రెడీ ఇక్కడ క్యాల్కులేట్ అయిపోయింది. అవును, అయిపోయింది. ఇంకొక క్వశ్చన్ అండి, కొన్ని చార్ట్స్ లో పుట్టినప్పుడు రెట్రో అండి, ఫస్ట్ ఇయర్ అయ్యేసరికి ప్రోగ్రెషన్ లో రెట్రో పోతుంది కదా, మంచిదే. అప్పుడు ఎలా ఇంకా మనం కంప్లీట్ అప్పటిలోపు ఆ 1 ఇయర్ ఇప్పుడు ఇప్పుడు పుట్టినప్పుడు 1 ఇయర్ వరకు ఆ గ్రహం రెట్రో ఉంది. ఆ రెట్రో గ్రహం యొక్క దశలోనూ భుక్తిలోనూ రాకుండా, ఆ వ్యక్తికి ఏమీ జరగకుండా ఉంటే ఇక తర్వాత దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకున్నా ఇంకా మన ప్రోగ్రెషన్ లో నెట్రో పోయింది అంతే. కాబట్టి డైనమిక్ నెటల్ చార్ట్ అండి, మళ్ళీ సేమ్ కాన్సెప్ట్, అదే 3 విషయాల మీద మీరు చుట్టూ తిరుగుతున్నారు. అలా అని కదా, అసలు ఇన్వర్స్ ఇలా ఏం తీసుకోం కదా, తీసుకోం కదా, ఇక డైరెక్ట్ అయిపోయినాక ఇన్వర్ట్ ఎందుకు తీసుకుంటాం. ఓకే ఓకే, అందుకే జస్ట్ అది. సార్ నాకు వచ్చిన డౌట్స్. ఎస్ అండి. సార్ నిన్న 8th హౌస్ స్ట్రాంగ్ అంటే నిగ్రహ కెపాసిటీ ఉంటుందని మీరు ఒక మాట అన్నారు నిన్న. ఏంటిదండి? 8th హౌస్ స్ట్రాంగ్ గా ఉంటే మనిషికి అంటే నిగ్రహించుకునే కెపాసిటీ, నిగ్రహ శక్తి ఆ వీక్ అయినప్పుడు ఏంటి సార్ అంటే కొంచెం మరి ఉండదు కదా, నిగ్రహ శక్తి ఉండదు. ప్రొటెక్షన్, ఇంటికి తాళం ఉంటే మంచిదా లేకపోతే మంచిదా? ఓకే ఓకే ఓకే, అట్లా. అదే మన దాంట్లో కొన్నిట్ల వీక్ హౌసెస్ ఉన్నాయి కదా అట్లా. అవును అవును, ఎస్. ఆ 8th ఆక్యుపెంట్ ఇప్పుడు 8th లార్డ్ 8th లో ఉన్నాడు, బలంగా ఉన్నాడు కాబట్టి ఏదేమైనా కానీ మొండిగా నెగిటివ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే 8th లార్డ్ 8th లో ఉన్నాడు, విపరీత రాజయోగమా? 5th హౌస్ అనేది 8th లార్డ్ 8th లో ఉన్నాడు, అది చెప్పండి. అది ఆన్సర్ చెప్తేనే రెండోది చెప్తా నేను. సరే సార్, 8th లార్డ్ 8th లో ఉన్నాడు, విపరీత రాజయోగమేనా అని అడిగా. సార్ విపరీత రాజయోగం బలంగా ఉంది కదా, చాలా బలంగా ఉన్నాడు. 25% కదా సార్, అది హౌస్ కాబట్టి. ఆయన 7th భావంలో ఉన్న అసలు 60% ఓన్ హౌస్ లో ఉన్నప్పుడు ఇచ్చేస్తాడు కదా. స్టార్ లార్డ్ కూడా అక్కడే ఉన్నాడు కదా. ఇప్పుడు 100% 8th హౌస్ కి కంట్రోల్ ఉంది కదా. 8th లార్డ్ కి 100% మార్క్స్ వచ్చేసాయి కదా. స్టార్ లార్డ్ కూడా 8th లో ఉన్నాడు కదా మేడం. 8th లోనే ఉన్నాడు కదా. అవును, కానీ మనము 75% వెయిటేజ్ భావంకి కదా. అవును, 7th భావం కదా. భావం కరెక్టే, కానీ ఆయనకి అది ఓన్ హౌస్ అయినప్పుడు ఇంకా భావంతో సంబంధం ఏమున్నది? ఓన్ హౌస్ ఉన్నప్పుడు పెద్ద భావంతో పని లేదు, వరి అవ్వాల్సిన అవసరం లేదు. భావం గురించి దశాభుక్తుల్లో డిఫైన్ చేయాల్సి వచ్చినప్పుడే. ఓకే, ఎప్పుడన్నా మనకి ఏదన్నా తేడా కొడుతుందంటే తప్పించుకోవడానికి భావాన్ని పట్టుకునేది అంతే. అదర్వైజ్ హౌస్ నెంబర్కే స్టిక్ అవ్వండి, ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేట్ చేయడానికి. ఊరికే ప్రతిసారి అది క్యాలిక్యులేట్ చేసి ఇది క్యాలిక్యులేట్ చేసి ఏం చెప్పాలో మర్చిపోవడమే అవుతుంది కదా ఇప్పుడు. అంతే. సార్ ఇంకో క్వశ్చన్ నాకు, నిన్న మీరు అన్నారు లగ్నాన్ని మార్స్ చూస్తే వాళ్ళు చూసేదానికి బాగుంటారు అని ఇట్లా అన్నారు కదా. అవును, అవకాశం ఉంది. అప్పుడు అదే మార్స్ 5th హౌస్ ని చూస్తే మన పిల్లలు కూడా చూస్తానికి బాగుంటారా? ఇది అంత టూ మచ్ ఇది. తెలివితేటలు అంటారు దీన్ని. పిల్లలకి తెలివితేటలు, మనకి తెలివితేటలు. అది అట్లా అవుతుందా సార్? అట్లా కాదండి. లగ్నం అనేది శరీరం కాబట్టి అట్లా తీసుకోవాలి. ఊరికే మన దగ్గర నుంచి చూసుకొని మా 9,000 చూస్తున్నాడు మా నాన్న బాగుంటాడు, 12,000 చూస్తాడు వాళ్ళ నాన్న బాగుంటాడు, అవన్నీ చెప్పడం కష్టం అండి. ఓకే, మనదే సరిగ్గా చెప్పలేమని అంటే మళ్ళీ వాళ్ళదంతా ఎట్లా చెప్తాం. లగ్నాన్ని చూసినా కానీ కొన్ని సందర్భాలలో పనిచేస్తుంది అనుకుంటా మేడం, అన్ని అవును. సందర్భాల్లో. నేను మీకు క్విజ్ పెడతా. ఓకే, 9th లో ఎగ్జాల్టెడ్ ప్లానెట్ ఉంటాడు, లేదంటే ఓన్ హౌస్ లో ప్లానెట్ ఉంటుంది. 9th లో గురువు ఉన్నాడు, దాని స్టార్ లార్డ్ కూడా అక్కడే ఉన్నాడు అనుకోండి, అర్థమైందా? అయినా కానీ ఫాదర్ సపోర్ట్ రాలేదు. ఏ కాంబినేషన్ పెడితే ఫాదర్ సపోర్ట్ దొరకదు అనే దానికి ఒక కాంబినేషన్ దీనిలో పెట్టండి. దొరకద్దు. ఇప్పుడు 9th లో 2 గ్రహాలు బాగున్నాయి కదా. సో లగ్నాధిపతి అనేవాడు భాగ్యాధిపతి అనేవాడు ద్వితీయాధిపతి నక్షత్రంలో ఉండి భాగ్యంలో చక్కగా ఉన్నాడు, అయినా కూడా ఫ్యామిలీ సపోర్ట్ లేదు.
అని ప్రూవ్ చేయడానికి ఒక కాంబినేషన్ చెప్పండి ఈ చార్ట్ లో. మనం వీనస్ ని రాహుని రెట్రో కూడా చేస్తే భరణిలో అయిపోతుంది కదా. ఏంటిది అది? రాహుని భరణిలోనో లేకపోతే అట్లా ఏమీ లేదు, అట్లా కూడా లేదు. అట్లా కూడా ఆ, లేదా? అట్లా కూడా లేదు. మరి అయినా రవిని కానీ ఎక్కడన్నా సపోర్ట్ స్థానంలో రావద్దు, పెట్టుకుంటే? రాకుండా ఉండడానికి ఒక రవి- కాంబినేషన్ చెప్పండి. సన్ ని బ్యాట్ చేసేద్దాం. ఎక్కడ? Sun అది ని కూడా bat లేదు, చేసేద్దాం, debility. అది కూడా లేదు, అది కూడా కానీ బాగా. అసలు ఫస్ట్ నైన్త్ లో ఉండకూడదు కదా కారకో నైన్త్ భావన నైన్త్ లో ఉండడం దాన్ని కారక భావనేసి అనరు. నైన్త్ లో రవి ఉంటే కారక భావన. యోగ కారకుడు కదా మేష భాగ్యాధిపతి భాగ్యంలో ఉంటే ఎక్సలెంట్. సెకండ్ హౌస్ పాడు చేసేద్దాం. అది రైట్ ఆన్సర్. సెకండ్ హౌస్ ని ఎట్లా పాడు చేస్తారు? రెట్రో ప్లానెట్ పెడదాం అక్కడ. అట్లా ఇప్పుడు వక్రించిన శని ఉన్నాడు ఏదో ఒక నక్షత్రంలో, దానికి ఎక్సెప్షన్ లేదు, అప్పుడు నైన్త్ లో ఉన్నా కూడా పనిచేయదు. కుటుంబ భావం పోయింది. ఇప్పుడు కుటుంబ భావం బాగుంటే పిల్లాడు కలర్ వస్తాడా రాదా అనేది తర్వాత ఎతకచ్చు. అసలు ఫస్ట్ పిల్లాడు అదంతా చక్కగా అవుతుందా లేదా అనేది ఎతకాలి కదా ఫస్ట్. కుటుంబ భావం బాగుంటేనే 9,000. అసలు కుటుంబ భావం బాగుంటేనే మిగిలిన వాళ్ళందరి సంగతి. ఫస్ట్ కుటుంబ భావం బాగోకుండా మనం అవన్నీ ఎస్టిమేట్ చేయకూడదు. నిన్ననే చూసాం మనం, త్రిషా చాట్ చూసాము, తర్వాత ఆమె ఇంకా ఇంగ్లీష్ సింగర్ ఒక మైలీ సైరస్. మైలీ సైరస్. మై సైరస్. ఓకే, సారీ Yeah. పలకలేకపోతున్నాను, సారీ. సరే నెక్స్ట్. సార్ అక్కడ స్టార్ లాడ్ తో సంబంధం లేదు సార్. సాటర్న్ సెకండ్ హౌస్ లో పెట్టారు కదా. స్టార్ లైట్ అనుకూలంగా ఉండడు, ఎక్కడో ఉంటాడు. ఓకే, స్టార్ లాడ్ వచ్చేసి మరి దశమంలోనే ఎక్కడైనా ఉంటే మళ్ళీ కొంచెం మనకు మేబీ కొంచెం సక్సెస్ అనుకోవచ్చు కదా సార్. మన ఎక్సెప్షన్ వస్తుంది. అంటే ఇవ్వట్లేదు, అందుకే problem చెప్తున్నా, లేదు. అది ఇవ్వట్లేదు అంటున్నా. అది కూడా లేదని అనుకుంటే మనం ఇది చెప్పుకోవచ్చు. అవును, అది కూడా లేదు. ఓకే ఎస్, కాదు, డైరెక్ట్ క్యాన్సిలేషన్ తప్పితే ఇంకెట్లా వచ్చినా ప్రాబ్లమే కదండి. సెకండ్ లో ఉన్న అవును. సెకండ్ హౌస్ అనేది స్పాయిల్ కాకూడదు. ఇప్పుడు ఇంకో గేమ్ ఇది ఇలానే అంటే సాటర్న్ ఇలానే ఉంచి ఫాదర్ సపోర్ట్ ఉంటది అనే దాన్ని మీరు ఫిక్స్ చేయాలని అంటే ఎట్లా ఫిక్స్ చేస్తారు ఈ చార్ట్ ని? వేరే గ్రహాలు జూపిటర్ మాత్రం అక్కడే ఉంచండి, సాటర్న్ రెట్రోన్ కూడా అట్లనే ఉంచండి. సాటర్న్ రెట్రో కి క్యాన్సిలేషన్ అదంతా మీ ఇష్టం, కానీ లైక్ వేరే స్టార్ లోకి పెడతా నేను, లైక్ వేరే స్టార్ లో పెడతా. మీకు ఏ ప్లానెట్ అయినా మూవ్ చేసుకోండి, సన్ మూవ్ చేసుకోండి, వీనస్ మూవ్ చేసుకోండి, ఏ ప్లానెట్ అయినా మూవ్ చేసుకొని మార్స్ లో పెడతారా సాటర్న్ ని? పెడతాను. కానీ అది ఏం చేయాలి ఇప్పుడు? బాగుండాలా? రెట్రో పెట్టండి. తండ్రి నుంచి సపోర్ట్ రావాలంటే రావాలి, ఇప్పుడు రావాలి. రెట్రో ప్లానెట్ ద్వితీయంలో ఉన్న ఫాదర్ నుంచి సపోర్ట్ రావాలి. ఇప్పుడు దీని చార్ట్ ని కరెక్షన్ చేయండి. మార్స్ స్టార్ లార్డ్ తీసుకెళ్ళి ఉచ్చలో పెడితే సరిపోతుంది. ఎవరిని? స్టార్ లార్డ్ తీసుకెళ్ళి 10th లో కానీ 11th లో పెట్టినా అయిపోతుంది కదా సార్. ఎక్సెప్షన్ వస్తుంది కదా. లేదు స్టార్ లార్డ్ ని కూడా రెట్రో పెట్టండి, అప్పుడు క్యాన్సిలేషన్ వస్తుంది 100 మార్క్స్. అప్పుడు క్యాన్సిలేషన్ అది సరిపోదు, క్యాన్సిలేషన్ అది డమ్మీ అవుతుంది కదా సార్. అది ఎందుకండి? యోగకారకుడిని తీసుకెళ్లి శని నక్షత్రంలో పెట్టారు అనుకోండి, యోగకారకుడిని ఎవరిని తీసుకెళ్ళాలి? ఈ యోగకారకుడు ఇంకెవరు మిగిలిపోయి ఉన్నారు? కుజుడిని తీసుకొచ్చి 11th లో, కుజుడిని 11th లో పెట్టినా 11th లో పెడితే Exception వస్తది. సాటర్న్ నక్షత్రంలోనే పెట్టండి. సాటర్న్ సాటర్న్ నక్షత్రం ఉండదు కదా, ఉండదు, ఈసారికి లేదు, ఈసారికి లేదు, ఈ యుగంలోనే లేదు. ఈ యుగంలోనే కానీ లేదు. 80 మార్క్సే కదా ఇప్పుడు ఇట్లా 80 మార్క్స్ అది కుదరదు. అదే ఉమ్. ఎట్లా ఫిక్స్ చేస్తారు? 100 వస్తుంది కదా. ఆ? మార్స్ ని రెట్రో పెడితే 100 వస్తుంది ఎట్ట కదా. ఎట్ట వస్తుంది? 100 రాదు, 80 వస్తుంది అప్పుడు. 80 80 కదండి. కాదండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మనం మైనస్ ఇంటూ అవునవును, మైనస్ అలా సరిపోదు, కాదు. అదే చెప్తున్నా. ప్యూర్ ప్లస్ కాదు కదా. ప్యూర్ ప్లస్ మీకు కాదు నవ్వు కదా. వచ్చేటట్టు పెట్టనా నేను కాంబినేషన్? చంద్రుడిని స్వక్షేత్రంలో పెట్టండి సార్. అప్పుడు మదర్ ఫాదర్ బాగున్నప్పుడు కుటుంబం కొంచెం అవును, సేవ్ అవ్వచ్చు కదా. మూన్ ని ఎగ్జాల్టేషన్ లో పెట్టండి. అదే మూడు ఎగ్జాల్టేషన్ లో పెట్టాను. ఇంకా లేదు, ద్వితీయంలో శుక్రుని పెడితే లేదు అయిపోతుంది. సార్. ద్వితీయంలో శుక్రుడిని పెట్టాలి, అది రైట్ ఆన్సర్. అర్థమైందా? ఓకే, అంటే మీరు ఇక్కడ శుక్రుడిని ఇక్కడ ఉంచేశారు కదా. నేను తీసేసా కదా, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోమని చెప్పా కదా. నేను ఇంకా శుక్రుడిని అక్కడే ఉందనుకుంటా. అదే షార్ప్ గా పనిచేయాలి. లేదు ఇది కరెక్ట్, ఎందుకంటే వీనస్ ఇప్పుడు సాటర్న్ ఓవర్ రైడ్ అయిపోతాడు, 0 అయిపోతాడు. కానీ మూన్ ఉన్నా కూడా ఓవర్ రైడ్ అయ్యేవాడు కదా. ఓన్లీ మూన్ కానీ దానికన్నా ఇక్కడ Venus ఇంకో better విచిత్రం తెలుసా? ఇక్కడ కూడా ఫాదర్ సపోర్ట్ మిస్ అవుతుంది. ఆలోచించండి, మెదడుకు మేత. చంద్రుడిని 4th హౌస్ లో పెట్టుకుంటే బాగుంటుంది కదా సార్. కాదు, ఇక్కడ కూడా ఫాదర్ సపోర్ట్ మిస్ అవుతుంది. ఇలా ద్వితీయంలో శుక్రుడిని పెట్టి
ఏమి శుక్రుడికి అఫ్లిక్షన్ లేకపోయినా కూడా మిస్ అవుతుంది. ఆలోచించండి ఎట్ట మిస్ అవుతుందో. సార్ గురుశనులు కలయికలాగా పనిచేస్తుందనా? అంటే ఆలోచించండి ఇంకా 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 జూపిటర్ వీనస్ ని ఫాలో అవుతాడు. బాగుంది, నాకు మంచిగా అనిపిస్తా ఉన్నారు మిమ్మల్ని అందరినీ అది చేస్తా ఉంటా. అంటే స్టార్ లాంటి చూడమంట సార్ ఓన్లీ. నాకు అవన్నీ తెలియదండి, మీ ఇష్టం ఉన్నది చేసుకోండి. నేను ప్రాబ్లం ఉన్నదని చెప్తున్నా, అయినా కూడా ఫాదర్ది. ఓ సేమ్ ఇప్పుడున్న ప్లానెట్స్ తోటేనండి వినోద్ గారు? ఇప్పుడున్న ప్లానెట్స్ వల్ల ఇంకా ఫాదర్ సపోర్ట్ రావట్లేదు. వీనస్ సాటర్న్ కాంబినేషన్ సెకండ్ మ్యారేజ్ కదా. సెకండ్ మ్యారేజ్ ఫాదర్ కి చేద్దాం, ఎవరికి చేద్దాం కానీ లేదు, ఇప్పుడు ద్వితీయం చాలా బాగుందండి, అయినా కానీ ప్రాబ్లం ఉందని చెప్తున్నా. కానీ అదే ఆలోచిస్తున్నా. ఆలోచించండి, చెప్పేమంటే చెప్పేస్తా, నాకేముంది. స్త్రీకారక గ్రహం గట్టిగా ఉందని చెప్పేసి అనుకోవాలి. అప్పుడు ఇంకా 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 రావాలి పాయింట్స్. ఫోర్త్ లార్డ్ ఫోర్త్ బానే ఉన్నారు, సెకండ్ లార్డ్ బానే ఉన్నారు. ఓకే ఓకే, వీనస్ అక్కడ ఉన్నాడంటే సన్ అక్కడే ఉంటాడు కదా ఈ దగ్గరలో. అవును, అది పాయింట్ కరెక్ట్. జూపిటర్ రెట్రో అయిపోతాడు కదా, జూపిటర్ రెట్రో అయ్యే అవకాశం ఉంది. ఓకే ఓకే ఓకే, అది పాయింట్. చాలా ఆలోచించారు. అందుకే మనకి నచ్చినట్టు గ్రహాలను పెట్టుకోకూడదు, సెట్ అవ్వదు అది. నేను అందుకే అడిగానండి, అక్కడ కేవలం ఇవే గ్రహాలే ఇంకేమైనా ఉన్నాయా అడిగాను. అదంతా మీ ఇష్టం అని చెప్పాను కదా. మినిమం గ్యారంటీ కదా ఇప్పుడు సెకండ్ హౌస్ లో స్టార్ లార్డ్. అది రెట్రో అయిన తర్వాత ఇంకా మినిమం గ్యారంటీ ఇక్కడ లేకుండా అక్కడ ఎట్లా పని చేస్తుంది? 80 అయితే పడిపోయినట్టే కదా. 20 కుటుంబ భావం బలంగా ఉన్నది కాబట్టి ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. అట్లా సార్ సన్ అక్కడ ఉంటదని మీకు ఎట్లా తెలుసు? ఇది సన్ను వీనస్ పక్కనే తిరుగుతాడు కదండి. వీనస్ సన్ను మెర్క్యూరీ పక్క రాసుల్లోనే ఉంటారు. మహా అంటే 2 రాసులు అటు ఇటుగా ఉంటారు అంతే. అప్పుడు జూపిటర్ ఎందుకని రెట్రో అయ్యారంటే 5 సైన్స్ అవే ఉంటే రెట్రో అయిపోతాడు కదా. ఓకే, అప్పుడు అన్ని ప్లానెట్స్ కి అంతేనా సార్? సన్ లేదు, సన్ను మార్స్ సాట్రాన్ అంటే రవి కుజుడికి శనికి గురువుకి దాదాపు సప్తమంలోకి వెళ్తే వక్రిచ్చేస్తాయి అన్నమాట ఆ గ్రహాలు 3 ఔటర్ ప్లానెట్స్. మిగిలి కొన్ని దూరాన్ని బట్టి, డిస్టెన్స్ ని బట్టి మెర్క్యూరీని డిగ్రీలో 20 డిగ్రీలు దాటితే వక్రిచ్చేస్తాడు. అట్లా ఉంటాయి కండిషన్స్. అయితే నెటల్ చాట్ లో సన్ తో ట్రైన్ ఉంటే స్పెషల్ ఆఫరే కదా అందరికి. అంతే కదా. అది కాదు ఏంటిది, బాగుందా క్విజ్? నచ్చిందా? చాలా బాగుంది. ఓకే, ఇంకొకటి ఏదైనా చెప్పండి సార్. ఇంకోటి ఏదైనా చెప్పాలా? చెప్పండి, మీరే ఏదో ఒకటి చెప్పండి, దానికి గ్రహస్థితి పెడతా ఉంటానే ఉంది. ఇప్పుడు కొంతమంది బ్రదర్ సపోర్ట్ తో చాలా హైకి వెళ్తారు కదా. అంటే తను అంటే ఎడ్యుకేషన్, అంటే తన ఎడ్యుకేషన్ కి బ్రదర్ సపోర్ట్ చేయడము. అవును. అప్పుడు ఏం చేయాలి? ఏ లగ్నం అయినా తీసుకోండి, ఆ లగ్నానికి కుజుడు బాతృకారకుడు కదా. అవును. ఈ కుజుడు అనేవాడు, ఇప్పుడు ఉదాహరణకి నేను కర్కాటక లగ్నం తీసుకున్నాను. ఓకే, 9th లార్డ్ ఎవరు? గురువు కదా. గురువు గారు. ఇప్పుడు లెట్స్ మేక్ కుజ ఇన్ ద నక్షత్ర ఆఫ్ గురు. ద గురు ఈజ్ ఇన్ ద 11th house. ఓకే, ద రాహు మే బి అఫ్లిక్షన్ ఆఫ్ 9th house. అర్థమైందా? ఓకే, తండ్రి సపోర్ట్ కొంచెం. ద బ్రదర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది నేటివ్. ఓకే ఓకే ఓకే, పనిచేసిందా కాంబినేషన్? ఓకే ఓకే, అంటే 9th house లో పాపగ్రహం ఉంది కాబట్టి అటు సైడ్ సపోర్ట్ లేకుండా చేసి మనం బ్రదర్ ని ఫాదర్ ఫిగర్ చేసాం. ఓకే ఓకే, అంటే 9th లార్డ్ ని. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఓకే ఇంకా అంటే తృతీయాధిపతి కారకుడితో సరిపోతుందా సార్? అంతే కదా, కారకుడు సరిపోయాడు అంటే పెట్టుకోవచ్చు. ఆ బ్రదర్ అంటే ఎల్డర్ బ్రదర్ కదా ఇక్కడ మనకు కావాల్సిన. ఎల్డర్ కి కనెక్ట్ చేసాం కదా. ఓకే ఓకే, 11th. ఓకే అర్థమైంది సార్. అట్లా మీరు ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇంకొక క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇందాకట్లాగే కుటుంబ భావం లేదా సప్తమ భావం పోయింది అనుకోండి నెటల్ చాట్ లో. ఓవర్ ద టైమ్ మనకి డైనమిక్ చాట్ లో కరెక్షన్ వస్తే ఓకే. అక్కడి నుంచి ఇప్పుడు కొంతమంది మొన్న ఏదో రీసెర్చ్ కాల్ కూడా చెప్తాం, కుటుంబ భావం పోయింది
కానీ కొన్ని రోజుల తర్వాత సెటిల్ అయింది. సెటిల్ అయిన తర్వాత ఏమైంది, జాతకుడు పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి పిల్లలు అన్ని ముందుకెళ్ళాయి. ఓకే, తన కుటుంబం సెట్ అవుతుంది కానీ తన కుటుంబం సెట్ అవుతుంది అంతే. యా, ఇదే సేమ్ కాన్సెప్ట్ మన D9 నుంచి కూడా చెప్పొచ్చా? D9 బాగుంటే D9 నుంచి నేను అలా చెప్పలేనండి, ఓకే కాదు కదా, తెలుసు కదా. సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మేష లగ్నానికి సాటర్న్ తులాల ఎగ్జాల్ట్ పెట్టుకొని ఆ సప్తమ భావం పని చేయకుండా అనేది మనం మళ్ళీ గ్రహస్థితిని మార్చుకోవచ్చు అట్లా ఏం చేయండి, సప్తమాన్ని బాగుండేలా చేయాలా, బాగోకుండా చేయాలా? బాగుండదని చేయండి సార్. ఎగ్జాల్ట్ సాటర్న్ పెట్టాము, ఏమైంది? ఇప్పుడు ఇది పని చేయకుండా, ఇంతకుముందు ఫాదర్ సపోర్ట్ లేదంటే ఇక్కడ మ్యారేజ్ మ్యారేజ్ సపోర్ట్ లేకుండా కావాలి అంతేనా? సపోర్ట్ లేకుండా కావాలి. సప్తమంలో శని ఉన్నాడు, ఓకే, ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు, సూపర్ అని చెప్పి అనుకుంటారు ఎవరైనా కానీ. ఓకే సరే. బేసిక్ గా శని అంటేనే డిలేస్ కదా, మరి ఇక్కడ ఎగ్జాల్టేషన్ ఉన్న డిలేస్ తీసుకోవాలి. మ్యారేజ్ లైఫ్ సూపర్ అని చెప్పి చెప్పేస్తారు మామూలు ఎవరు చూసినా కానీ. ఇక్కడ మనకు ఇట్లా ఎందుకు అవుతుంది, ఆయనకు జాతకుడు వచ్చి నాకు బాగాలేదు అని అంటాడు కదా, అట్లా మనం దీన్ని ఎట్లా డిఫైన్ చేయాలి? అవును, బాగాలేదని మీరు డిఫైన్ చేయాలని అనుకుంటా ఉన్నారు. సార్ నేను రాహు 1 స్టార్ లో పెడితే అయిపోతుంది కదా. అప్పుడు శనికి రెట్రో వస్తుంది, వీనస్ ఆల్రెడీ పోయారు. ఓకే, డిస్టర్బ్ చేసేసా. అంటే కాంబినేషన్ సార్, అంటే ఎగ్జాల్ట్ అయిన సాటర్న్ కూడా సరే, మీరు ఇచ్చిన దానిలోనే డిస్టర్బ్ చేశారు. చూడండి, లగ్న నక్షత్రాధిపతి ఎవరు? వీనస్. ఎవరు? సప్తమాధిపతేనా? అవును, సప్తమాధిపతి అనేవాడు బాధకుడి యొక్క నక్షత్రంలో ఉండి మారక స్థానంలో ఉండి రెట్రోగ్రేట్ అయ్యి ఎక్సెప్షన్ లేదు. ఆ సప్తమంలో ఉన్న ఆక్యుపెంట్ అష్టమంలో ఉండి ఆ శుక్రుడితో పాటు కలిసి ఉన్నాడు. అది రెట్రో ప్లానెట్ తో ఆ లీడింగ్ శుక్రుడు ఉన్నాడు ఉదాహరణకి. మొత్తం పోయిందా? డిస్టర్బ్ అయిందా? ద్వికళత్ర యోగం లాంటి యోగం పడినట్టుగా. ఎగ్జాల్ట్ అయినా కానీ లాభం లేకుండా అయిపోయింది సార్. లాభం లేకుండా మీరు చెప్పినట్టు చేశాను సార్, నన్ను ఏమనొద్దు. అదే సార్ ఇంతకుముందు మనం 9th హౌస్ కూడా పని చేయకుండా ఎట్లా అని అన్నారు ఒకటి. ఎస్ అలా మనం అంతా బానే అనిపిస్తా ఉంటాయి ఇలా కాంబినేషన్ చూడగానే. చూస్తే బాగుంటుంది, ఎగ్జాల్ట్ ఉన్నది బాగానే ఉంటుంది కదా అని అనుకుంటుంది ఇది అట్లా. అవును, దానికి ఇవన్నీ దశలు సీక్వెన్స్ లో పడాలి, అప్పటికి అవన్నీ రెట్రోల్ మెయింటైన్ అవ్వాలి, రావాలి, డిస్టర్బ్ అవ్వాలి అన్ని. ఏది ఏమైనా దశ అనేది స్టార్ట్ అయినప్పుడే దీని పర్ఫార్మెన్స్ అనేది అక్కడ యాక్టింగ్ ఇట్లా ఇక మార్క్స్ కనుక ఇట్లా చూసాడు అనుకోండి, ఇంకా కొంచెం సీరియస్ ఉంటుంది, ఇంకొంచెం అఫ్లిక్షన్ పెరుగుద్ది. ఎస్, ఇంకా కొంచెం ఫ్రస్ట్రేషన్ పెంచాలనుకోండి, ఇట్లా యాడ్ చేద్దాం. ఇంకా పెంచుదామా? వద్దా? ఇప్పటికే బాగా అయిపోయింది సార్, వద్దులే, తీసేద్దాం. చూస్తాడు అక్కడ చంద్రుడు కేతుతో ఉన్నాడు, ఇంకేమున్నా సరే ఆశలు లేకుండా. ఇంకా పెంచాలంటే బుధుడిని కూడా పాడు చేసేవాళ్ళ. ఏమో అది తర్వాత రైట్. ఇమాజినేషన్ లో కూడా మంచిగా ఉండాలి అందరు కాబట్టి తీసేసారు. మనకు అంటే మనకు ప్రాక్టీస్ ఎప్పుడన్నా ఇట్లా ఉన్నది ఎందుకు పని చేస్తలేదు అంటే మనకు అట్లా కొంచెం క్లారిటీ కోసం. మిథున లగ్నానికి గురువు తీసుకెళ్ళి, ఇంకా 10 నిమిషాలే ఉంది, అయిపోద్ది 1 hour, మరి మీ ఇష్టం. మరి మిథున లగ్నానికి గురువుని తీసుకెళ్లి మకరంలో 5 డిగ్రీలు పెట్టండి సార్. మిథున లగ్నానికి గురువుని తీసుకెళ్లి మకరంలో 5 డిగ్రీలకు పెట్టారు. ఓకే, సో సన్ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఈ సన్నని తీసుకొచ్చి 15 degrees లో పెట్టండి తులలో. 15 degrees పెట్టా. ఓకే, బ్రహ్మాండమైన ఉద్యోగం ఇప్పియాలా నేను ఇప్పుడు? కాదు చెప్తాను, చెప్పండి. ఇప్పుడు సప్తమాధిపతి కారకుడు. ఓకే, సో వీనస్ సన్ను వీనస్ వెనకాల ఉన్నాడు, నీచులో ఉన్నాడు. ఓకే, రైట్ కదా, సరిపోయింది కదా, లాజిక్కే కదా. లాజిక్. ఓకే, సో ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని దీన్ని ఇప్పుడు సప్తమం ఏం చెప్తాం మనం? అదే బాగాలేదని చెప్తాం, దాన్ని మంచిగా చేయాలనా? దీన్ని మంచిగా చేయండి, ఎంత మంచిగా చేస్తారో చేయండి. ఓకే సరే. ఇప్పుడు మూడుని తీసుకెళ్ళి సెకండ్ లో పెట్టా.
ఓకే. ఓకే, ఎగ్జాల్టేషన్ లో కూడా పెట్టుకోవచ్చు, కానీ అక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఎగ్జాల్టెడ్ మూన్ మళ్ళీ డిబిలిటేటెడ్ వీనస్ ని ఫాలో అవుతాడు, నాకు వద్దది. ఓకే 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 ఓకే. అందుకని ఆయనని ద్వితీయంలో పెట్టాను చక్కగా. ఓకే, ఎస్ సార్. తర్వాత మిథున లగ్నానికి బుధుడిని ఇక్కడే పెట్టా. ఆహా, ఓకే ఓకే. అంటే ఇప్పుడు జూపిటర్ తీసుకెళ్లి బుధుడిని ఫాలో అన్నట్టు పెట్టారు. ఓకే, పెట్టాను. ఓకేనా, తర్వాత చెప్తా. ఈ ఒక్క ఆర్కుని స్పాయిల్ చేశారు, అయినా కూడా సెట్ చేద్దాం. సూపర్ గా సెట్ అయి చేసేసా రూల్ 4తో. ఎలా ఉంది? సప్తమాధిపతి నక్షత్రంలో ఉన్న ఏకైక ప్లానెట్ సాటర్న్. కళత్రకారకుడు ద్వితీయాధిపతితో కనెక్ట్ చేసి సప్తమాధిపతి చేత చూడబడ్డాడు, కళత్రకారకుడిని చూస్తున్నాడు. కొంచెం స్లోగా చెప్పరా? ద్వితీయాధిపతి అయిన వాడు ద్వితీయంలో ఉండి పాయింట్ 1x కాదండి, పాయింట్ 1x కాదు, 1 లో చెప్పండి చాలు. ఓకే, ఏం చెప్పాలి మీరు? అంటే ఇప్పుడు గురువుని ఇప్పుడు మనకి ఆక్యుపెంట్ లేకపోతే అతని నక్షత్రంలో ఉండే అతనికి వెళ్ళిపోతుంది కదా ఆక్యుపెంట్. ఇది అంటే 7th లార్డ్ ఇప్పుడు జూపిటర్ ఉన్నప్పుడు జూపిటర్ స్టార్ లో ఒకరే ఉంటే అతనికి వెళ్ళిపోతుంది అన్నారు కదా పవర్. అప్పుడు హౌస్ ని శని కంట్రోల్ చేస్తున్నట్టే లెక్క కదా. ఇప్పుడు జూపిటర్ రవిని ఫాలో అవుతుందా? కాదండి, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే అడిగిన వాళ్ళు క్వశ్చన్ ని కామెంట్ పెడతారు, మనం దానికి రిప్లై ఇచ్చిన తర్వాత డిలీట్ చేస్తారు. దానికి మన వాళ్ళు క్వశ్చన్ అడిగిన తర్వాత ఆన్సర్ ఇచ్చాక అర్థమైందా అర్థం కాలేదో చెప్పరు, దానికి తేడా లేదు. అలా చేసిన వాళ్ళకి 2 రూపీస్ ఫైన్. ఓకే, ఇప్పుడు నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు 3023 గారు మనల్ని రిక్వెస్ట్ చేశారు స్లోగా చెప్పమని, మనం స్లోగా చెప్పాం. మరి అర్థమైందా లేదో చెప్పారా? ఎక్కడ చెప్పారండి స్లోగా? పాయింట్ 1 లో చెప్పారు. అది చెప్పలేదని చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన చెప్తున్నారని ఆగాను, మరి ఆయన చెప్పింది మీకు అర్థమైందా లేదా? కాదు నేను మీరు చూసారా, 8th లాడ్ పని చేయట్లేదు అన్నారు, మళ్ళీ పని చేస్తున్నారు. అదే అనుకుంటున్నాను సార్ మనసులో నేను. అసలు ఏం చేస్తున్నారు, వింటున్నారా? ఎస్ అండి సార్, చెప్పండి సార్, మధ్యలో ఆగిరు కదా, చెప్పండి. సెవెంత్ భావం యొక్క రిజల్ట్స్ ఎవరిస్తారండి ఈ చార్ట్ లో? రవి ఇస్తాడు. 3023 గారు చెప్పండి, మీరు చెప్పాలని నేను వెయిట్ చేస్తున్నాను. నేను చెప్పడం కాదు, ఈ చార్ట్ లో 7th లో ఎవరన్నా ఉన్నారా? మీ చేత చెప్పిస్తా. 7th లో ఎవరన్నా ఉన్నారా? లేరు. 7th లార్డ్ స్టార్ లో ఏదన్నా గ్రహం ఉందా? గురు నక్షత్రంలో శని ఉన్నాడు కదా, ఆయనే ఇస్తాడు కదా 7th భావం ఫలితాన్ని. అప్పుడు ఆయన ఎగ్జాల్ట్ అయినప్పుడు లగ్నాధిపతితో పంచమంలో కలిసినప్పుడు బాగుంటుందా బాగోదా? బాగుంటుందిగా. కళత్రకారకుడు ఏమయ్యాడు? నీచలో ఉన్నాడు. దాని నక్షత్రాధిపతి స్వక్షేత్రగతుడై ఉన్నాడుగా. అవునవును. అప్పుడు కుటుంబం బాగుంటుందా? కుటుంబాధిపతి అనేవాడు శని నక్షత్రంలో ఉంటే ఆ శని ఎగ్జాల్ట్ అయ్యి ఎవరు అష్టమాధిపతి కాదు, ఆయన భాగ్యాధిపతి అనేవాడు చూస్తున్నాడు ఆ ద్వితీయాధిపతిని. అవును అవును. అప్పుడు పంచమము ఇవన్నీ బాగున్నాయా లేదా? బాగున్నాయి. ఇప్పుడు ఎంత ఎక్స్ లో చెప్పాం? 2x 1x? ఇది 1x అండి. ఓకే, 1x డన్. అంటే మీతో చెప్పించడమే 1x. అంతే సార్, అంతే మరి. అంతే, ఓకే. ఇప్పుడు వీనస్ జూపిటర్ ను ఫేస్ చేసి ఇక్కడ ఫలితాలు ఇచ్చినట్టు ఇక్కడ మొత్తం చార్ట్ తయారైపోయింది. ఇప్పుడు జూపిటర్ యొక్క స్టార్ లార్డ్ సప్తమాధిపతిని తీసుకోండి, డిబిలిటేట్ అయ్యాడు కదా, దాని స్టార్ లార్డ్ నీచపడిన లగ్న పంచమాధిపతుల కలయికతో కలిసి ఉండడం వల్ల మంచిగా అయిపోయాడు. ఓకే సార్. లగ్న భాగ్యాధిపతులు పంచమంలో ఉండడం వల్ల కోణాధిపతుల కలయిక వల్ల అక్కడ యోగం ఫామ్ అయిపోయింది. కేంద్రాధిపతి కోణస్థానాన్ని ఫాలో అయ్యాడు, కోణాధిపతిని ఫాలో అయ్యాడు. ఫాలో అయ్యాడు. తర్వాత కోణాధిపతి అనేవాడు ద్వితీయాధిపతిని ఫాలో అయ్యాడు, అయ్యి ఆ భాగ్యాధిపతి చేత చూడబడుతున్నాడు కూడా మళ్ళా. ఇప్పుడు ఇక్కడ కారకుడిని చూస్తున్నాడు స్టార్ లార్డ్. ఇప్పుడు దీని స్టార్ లార్డ్ ని
ఆ సప్తమ ఇది దీని స్టార్ అంత కనెక్టెడ్ టు మూన్ హ్యాండిల్ చేస్తుంది బ్రహ్మాండంగా. ఇప్పుడు ఇందులో ఒకవేళ మనం ఫిఫ్త్ లో ఇన్ని పెట్టాం కదా సార్, శనిని ఫిఫ్త్ లో ఉంచాము, నపుంసక గ్రహాలైనవన్నీ ఫిఫ్త్ లో పెట్టాము. సో ఇప్పుడు ఫిఫ్త్ ఏమన్నా దెబ్బతినే అవకాశం ఉంది? ఏం దెబ్బతిందో ఏమి కాదు. మళ్ళీ గురువు కూడా సార్, గురువు ఇప్పుడు ఎప్పుడైతే శని ఎగ్జాల్ట్ అయ్యాడో హీ విల్ ఆయన సొంత రాశినే ఫాలో అవుతున్నాడు. ఓకే, అవును, ఏం కాదు. మళ్ళీ దాని స్టార్ లాడ్ ఈ శని చేత కంట్రోల్ చేయబడుతున్నాడు. ఏదున్నా శని చూసుకుంటాడు. ఏదైనా సెండ్ చూసుకుంటారు. అంతే. ఇప్పుడు సార్ చెప్తారు కదా, నేను చెప్పేస్తున్నా మీ అందరు సైలెంట్ గా ఉండరు, నేను చూసుకుంటాను అంటుంటది అక్కడ. పిల్లల్ది కూడా శని కంట్రోల్ శని కంట్రోల్ చేయగలడు, ఏం కాదు. ఎగ్జాల్ట్ అయ్యింది కదా అక్కడ, ఆయన ఎగ్జాల్ట్ అయిన పవర్ఫుల్, బాగా మాడిఫై చేశానా? సూపర్ సూపర్ సార్. నాకు తెలిసి బ్రహ్మ ఇలానే చేస్తూ ఉంటాడేమో. బ్రహ్మ ఇలా చేయడు సార్, బ్రహ్మ ఇలా చేస్తాడని నేను చెప్తాను. ఆయనకి ఇంత టైం ఉండదేమో. బ్రహ్మ ఎలా చేస్తారని నేను చెప్తాను చూడండి సార్. ఓకే, ఇప్పుడు ఓకే, బ్రహ్మ ఎలా చేస్తారంటే వీనస్ తీసుకెళ్లి సంసార్ లో పెట్టండి సార్. ఓకే, రైట్. అయిందా? ఇప్పుడు ఏంటది పెట్టారు కాబట్టి మిమ్మల్ని అపర బ్రహ్మణాలిగా కాదు సార్, ఎందుకంటే దేవుడు నేను అదృష్టం డిస్కౌంట్ లో వస్తుంది, దురదృష్టం బోనస్ లో వస్తుంది. ఓకే ఓకే, తీసుకొచ్చి ఆ మూడుని తీసుకొచ్చి 6లో 3 డిగ్రీలకు పెట్టండి సార్. ఎవరిని? మూడుని 6 డిగ్రీలకి ఎక్కడ? సారీ, వృశ్చికంలో 6 డిగ్రీలు. చికెన్ 6 డిగ్రీలకి. సారీ, 2 డిగ్రీ. 2 డిగ్రీ విశాఖ నక్షత్రం అన్నారు కదా సార్. అది ఓకే, అంతే అంతే అంతే. ఇప్పుడు ఆ శనిని తీసి మేషంలో గండాంతరంలో పెట్టండి, వక్రించేసి ఉంటుంది. గండాంతరంలో మేషంలో ఫస్ట్ కేతు నక్షత్రంలో. ఎంతో కొంత సాడిజం ఉంది మీలో. పర్లేదండి, ఇట్లైనా ఓకే. సరే సరే, గండాంతరంలో కావాలి కదా. సారీ, లేదండి, మీరు ముందు పెట్టిందే బాగుంది, ఎందుకంటే నీచని ఫాలో అవుతారు. ఓకే, మెర్క్యూరీ ఎందుకు సార్ అక్కడ ప్రశాంతంగా తీసేసేయండి. తీసేసి 6లో పెట్టి వక్రించండి. ఎక్కడ? 6లో సన్న కన్నా ముందు పెట్టి వక్రించేసేయండి. ఏ స్టార్ లో పెట్టమంటారు? ఇది శనిలోనే పెట్టండి. ఆయన శని దాంట్లో పెడితే లాభానికి కనెక్ట్ అయిపోతాడేమో. లాభానికి కనెక్ట్ అవుతాడు, అట్లా పెట్టద్దుగా. గురు నక్షత్రంలో పెట్టచ్చు కదా. ఇది ఇలా ఇలా ఇలా. ఇప్పుడు దీన్ని ఏమన్నా చేయండి సార్. దేన్ని సెట్ చేయమంటారు? అసలు దేని పర్పస్ లో మీరు పెట్టారు సార్? ఏం కావాలి మీకు? స్పౌస్ ని సెట్ చేయండి. అంటే కేతు ఒకటే వదిలేశారు పెట్టడానికి, అది కూడా స్కోప్ లేదు మీకు. రాహు కేతుని వదిలేశారు. చేస్తా ఇచ్చారు కదా ఛాన్స్. సరే, ఏదో ఒక్క గ్రహాన్ని మార్చుకోవచ్చు సార్ మీరు. సరే, మారుస్తాం. రాహు కేతుల్లో ఏ ఒక్కటి మార్చినా 2 మార్చాయి కదండి. సార్ ఒక టెస్ట్ పెట్టమంటుండే, అనుకోకుండా టెస్ట్ అయిపోతాం. లేదండి, ఇప్పుడు మనం కూడా ఆలోచిస్తాం కదా. మనము సార్ అసలు ఇట్లాంటి చాట్ ఉంటుందా సార్? ఉంటదండి, అదేం లేదు, ఉంటుంది. మనం మెరీస్ వేసుకొని తెచ్చుకోవచ్చు. తర్వాత మన దగ్గర 4 మిలియన్ యూజర్ డేటాబేస్ ఉన్నది, మీకు కావాలంటే వాళ్ళతో మాట్లాడిస్తాం. ఓకే అండి, సెట్ చేసిన, అయిపోయింది. ఓకే, కుజుడిని మీరు నీచలో పెట్టారు కదా సార్. 2 గ్రహాలు గురుకుజులు నీచబడి నీచభంగ రాజయోగం పట్టింది. దాని స్టార్ లార్డ్ అనేవాడు లాభంలో ఉండి పుష్కర నవాంశలో ఉన్నాడు. లగ్న నక్షత్రాధిపతి షష్టాధిపతి అయ్యాడు. లగ్న నక్షత్రాధిపతి షష్టాధిపతి అయ్యాడు. అష్టమాధిపతిని ఫాలో అవుతున్నాడు. ఆయన లాభంలో ఉన్నాడు. ఆయన భాగ్యాధిపతి అయ్యాడు. 6th లార్డ్ 8th లార్డ్ అట్లా చెప్పండి సార్ ఒకసారి. లగ్న నక్షత్రాధిపతి అనేవాడు 6వ అధిపతి. 6, 11వ అధిపతి లాభానికి కనెక్ట్ అయ్యాడు. ఆయన భాగ్యాధిపతి అయ్యి పుష్కర నవాంశలో ఉన్నాడు, నీచంలో పడిన. నీచబడిన కుజుడు నీచబడిన గురువుని చూస్తున్నాడు. ఉభయ కేంద్రాధిపతి దోషం వల్ల అట్ట పడినా కూడా ఏమీ కాదు. అవును సార్. ఆయన కోణస్థానానికి, పంచమ కోణస్థానానికి కనెక్ట్ అయ్యాడు. నీచలో ఉన్నా. ఎస్.
ఓకే ఓకే సార్ ఓకే సార్. కుజ చంద్రులు నీచ పరివర్తన వల్ల నీచభంగ రాజయోగం పట్టింది. ఓకే ఓకే, రాశి పరివర్తన. రాశి పరివర్తన వల్ల నీచభంగ రాజయోగం పట్టింది. అవును సార్, ఇది 2 నీచ గ్రహాలు చూసుకున్నా గానీ ఉచ్చలా పనిచేస్తాయి, 2 ఉచ్చ గ్రహాలు చూస్తే నీచ పనిచేస్తాయి కాన్సెప్ట్ సార్. హ్యాపీయా? భలే ఇంపాసిబుల్ అనుకున్నాను సార్ నేను అసలు. సార్ 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 గ్రేట్ సార్. నేను కాదయ్యా, ఆల్గార్థం గ్రేట్ అంతే, దేవుడు ఇచ్చిన ఆల్గార్థం అది. సరే, మనం ఆలోచించాలి, మెదడుకు మేత. అయిపోయిందండి 1 అవర్. హ్యాపీ అనిపించిందా ఈరోజు సండే రోజు? సార్ లాస్ట్ క్వశ్చన్. ఎన్ని క్వశ్చన్లు ఎన్ని నిమిషాలు? ఒకటే క్వశ్చన్ 1 minute. అడగండి. ఇప్పుడు నిన్న మనకి 01 గారు నిన్నాను కదా చాలా క్లాసులో ప్రాక్టీస్ చేయించినప్పుడు మనం ఏమనుకునే వాళ్ళం, ఒక దశ బాగుంటే దాంట్లో ఏవైనా బుక్స్ ప్రాబ్లం ఉన్నా, ప్రోగ్రెషన్ ప్రాబ్లంలు ఉన్నా అంత ఇంపాక్ట్ తెలియదు నేటివ్ కి, అది మామూలుగా వెళ్ళిపోతుంది స్మూత్. ఇప్పుడు అదే దశ బాగలేదు అనుకోండి, అప్పుడు బుక్తిల్లో బాగున్నప్పటికీ ఏమవుతుంది, ఇప్పుడు మొత్తానికే కరెంట్ పోయింది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, మధ్యలో ఎప్పుడు 5 నిమిషాలు తిరిగినట్టు అనమాట ఫ్యాన్. అంటే మధ్యలో గుడ్ టైం, మధ్యలో ఏదో కన్నీళ్లు తుడిసే ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే, అంతే కదా. దశ స్పాయిల్ అయిందంటే, దశ స్పాయిల్ అవ్వడానికి, ఆ స్పాయిల్ అయిన దశ లగ్న నక్షత్రం అయితే జీవితాన్ని పతనం చేస్తుంది. ఓకే, అంతే కదా. సరే, అది లగ్న నక్షత్రం కాదు, నార్మల్ గా లగ్న నక్షత్రం అదే ఆ ఫోకల్ ప్లానెట్స్ కి కనెక్ట్ కాకపోతే ఒక బ్యాడ్ ఫేజ్ దాటి మళ్ళా ముందుకి బౌన్స్ బ్యాక్ అవడానికి మిగిలిన గ్రహస్థితి బాగుంటే వెళ్తుంది. అంత హైపోథెటికలే కదా మనం మాట్లాడుకునేది, అది చార్ట్ ని బట్టి మళ్ళీ డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు అసలు ఇంపాసిబుల్ అన్న చార్ట్ లో కూడా మనకి ఛాన్స్ దొరికిందా? ఈ చార్ట్ లోనే. అవును సార్, ఇదైతే అసలు ఇంపాసిబుల్ అనుకున్నాను సార్. అట్లా ఫోకల్ ప్లానెట్ ఇది నాకు ఒకటి, అంటే అదే లగ్నాధిపతి, లగ్న నక్షత్రాధిపతి, ముఖ్యంగా ఆ లగ్న నక్షత్రాధిపతి యొక్క నక్షత్రాధిపతి. ఇప్పుడు కుజుడు నక్షత్రాధిపతి శనే కదా. అవును, అలా అన్నమాట. కానీ వాళ్ళు మినిమం గ్యారంటీ ఇవ్వాలి కదా, లగ్నాధిపతి. అవును, మినిమం గ్యారంటీ ఇవ్వాలి కదా. అర్థం కాలేదు. అంటే వాళ్ళు మినిమం గ్యారంటీ ఇస్తారు కదా, కంప్లీట్ బ్యాడ్ ఎందుకు ఉంటుంది వాళ్ళ దశ అని. అట్లా మినిమం గ్యారంటీ ఇవ్వాలని రూల్ ఏం లేదు. వాళ్ళు స్పాయిల్ అయితే స్పాయిల్డ్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, వాళ్ళు ఏం చెప్పారా మినిమం గ్యారంటీ మేము మీకు ఇస్తామని? అంటే బేసిక్ గా లగ్నాధిపతి ఒకటి చెప్పిండు, లగ్నాధిపతి స్వయంగా మారకుడు కాదని చెప్పిండు. అంటే నేను సంపనని చెప్తాడు అంతే, మిగిలిన అన్ని చేయగలుగుతా అంటాడు. ఓకే, ఎప్పుడు ఏమీ ప్రామిసులు చేయలేదు ప్లానెట్స్ అయ్యి. ఓకే, బాగుంది. ఎగ్జాంపుల్ చార్ట్ ఉంది సార్, అందులో స్కోర్ ఇట్లా మొత్తం పడిపోయింది అనమాట. కానీ ఒక 2-3 బుక్ తీసుకే బాగలేదు, మిగతావన్నీ బాగున్నాయి స్కోర్లు. అప్పుడు నేను అవన్నీ ఏదైనా మమ్మల్ని ఎప్పుడు అడగాలి? దశలన్నీ అయిపోతే రిజల్ట్ మీకు తెలిస్తే మమ్మల్ని అడగండి, అవ్వని దశల గురించి అడగండి. చూడమంటారు అంతే. అప్పటి వరకు నేర్చుకోండి, దశలు అయ్యేలోపు మనం నేర్చుకోవచ్చు. ఒక్కో దశ మినిమం 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఇలా ఉంటాయి కదా, వాటిలో మనం నేర్చుకుందాం. వినోద్ గారు, నేను 2 చెప్తున్నాను. ఒకటేంటిదనంటే, మీరు మాతో ఆన్సర్ క్లారిఫై చేసుకుని దశ గురించి హ్యాపీయో సాడో ఫీల్ అవ్వడానికి ట్రై చేయకండి. మీరు నేర్చుకోవడానికి మీరు మల్టిపుల్ చార్ట్స్ మీద, ఒకే పాయింట్ మీద మాకు మల్టిపుల్ చార్ట్స్ ఇస్తే మీరు నిజంగా జెన్యున్ గా నేర్చుకుంటున్నారని మేము అనుకుంటాం. 10 చార్ట్లు ఇచ్చి ఈ 10 చార్ట్లు సాల్వ్ చేస్తే ఈ క్లాస్ వల్ల ఉపయోగం సరిపోయిందని అనుకోకండి. లేదు సార్, అట్లా కాదు. జస్ట్ మనం దశ స్కోర్ ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. అట్లా దశ స్కోర్లతో డిసైడ్ చేసేది కాదు, ఆ దశ భుక్తులకు ఉన్న స్కోర్లతో కూడా డిసైడ్ చేసేది కాదు. మనము ఆ స్కోర్లు కావాలంటే ఆపేయమంటే ఆపేస్తాను, అంతకన్నా ఏం చేయలేను. మనం ఒక ఇమాజినేషన్ కి ఇచ్చామంతే, అది ఏదో దాన్ని తప్పు పట్టడానికో లేదంటే దాన్ని ఫైనల్ చేసుకోవడానికో వాడుకోకండి. ఓకే ఓకే ఓకే, మనం చూడొద్దు, పట్టించుకోవద్దు. ఎస్, తీసేయమంటే తీసేస్తా, ఆఫ్ బటన్ ఏమంటే ఇస్తా, బేసిక్ ఐడియా ఉంటుంది ఉంచనా? సరే అయితే రైట్. బ్రహ్మానందం ఎప్పుడో చెప్పిండు, ఆయన తీసి బోర్డు లోపల పెట్టుకోమని చెప్పిండు. సో నేనే ఇంటలేను అంతే.
సరే, లేదు సార్, మేము జస్ట్ మాకు అండర్స్టాండింగ్ ఓకే, ఉండాలి అవి. షూర్. మేమే వాళ్ళకి ఎక్కువ సీరియస్ తీసుకోవద్దు అంతే. యాక్చువల్గా నేను కాంప్లికేటెడ్ గా ఆలోచించి మిమ్మల్ని కాంప్లికేట్ చేస్తున్నాను. సింపుల్ గా బర్త్ చార్ట్లు పెడితే గ్రహాలు భావాలు అవి ఆల్రెడీ ఉన్నాయి, ఏ వెబ్సైట్ లో పోయినా అయ్యే ఉంటాయి కాబట్టి అసలు ఎవడు క్వశ్చన్ ఏం అడగడు, అన్ని వెబ్సైట్ లో ఒకటే అని వెళ్ళిపోతారు. రైట్. సార్ మీరు అన్నది ఒకటి, ఇంతకు ముందు చేస్తా అంటే కొన్ని రాని వాటి కూడా మీకు ఆల్రెడీ అవి డౌట్స్ క్లియర్ అయిపోతాయి. అవును, చెయ్యాలి, చార్ట్స్ తీసుకోవాలి. ఇంతకుముందు వారన్ బఫెట్ చార్ట్ చూపించినట్టుగా మనం రాసుకోవాలి. మనం రాయకపోతే ఏఐకి చెప్పి రాయించాలి. ఇప్పుడు ఏంటంటే ఏఐ మనము వాయిస్ తో చెప్పినా కూడా అది చక్కగా నోట్స్ రాసి పెడుతుంది, అలా చేస్తుంది. కాబట్టి దాన్ని ఎల్ఎంకి కనెక్ట్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఈ లగ్న నక్షత్రాధిపతులు ఎల్ఎంకు కనెక్ట్ చేసిరా సార్ ఆ మధ్యన? చూడండి, ఉంటుంది, మన వీడియోల ప్రకారంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం అసలు ఏం మామూలుగా క్యాజువల్ గా మాట్లాడింది కూడా చాలా మంచిగా పాలిష్డ్ గా రాసి పెడుతుంటే నాకు ఫుల్ ఆనందంగా ఉన్నది అసలు. ఏం 3032 గారు రానట్టున్నారు, వచ్చారా? ఓకే, మిస్ అయ్యా నేను. 3032 గారు ఎలా ఉన్నారు? వెళ్ళమన్నప్పుడల్లా 3032 గారికి థ్యాంక్స్ చెప్పాలి సార్. థ్యాంక్స్ అండి 3032 గారు. 3038 గారు చెప్తున్నారు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నేను చేసింది ఏం లేదండి. ఎంతో ఉపయోగపడుతుంది సార్, చిన్న చిన్న డౌట్స్ క్లారిటీ అవుతుంది. ఎస్ సార్. బాయ్ చెప్పండి ఇక అందరికి. బాయ్ అండి. బాయ్ అండి. వచ్చే నిమిషంలో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ.